శ్రీ గురుభ్యో నమః. నిన్న మనం సాకారము పరబ్రహ్మ స్వరూపము అని చూసాం. మనం అంటే పరబ్రహ్మ అంటే నిరాకారుడు నిర్గుణ స్వరూపుడే పరబ్రహ్మ అని అనుకోవటం చాలా తప్పనమాట. అది కాదు. నిరాకారుడే కాదు, సాకారుడు కూడా పరబ్రహ్మ స్వరూపమే. అంటే పరబ్రహ్మని మనం సాకారంలో కూడా ఒక ఆకారం ఉన్నట్టు కూడా ధ్యానం చేయడం జరుగుతుంది. దానికే మనం దీనికి ఆకారం ఉన్నది అనే విషయం ఎలా తెలుస్తుంది అంటే దానికి ఒక మంత్రం ఉంటుంది. నామం ఉంటే రూపం ఉంటుంది. ఎప్పుడైతే ఒక నామం అనేది ఉన్నదో, శ్రీమన్నారాయణుడు అని ఎప్పుడైతే ఒక నామం చెప్పామో, ఆయన పేరు చెప్పామో, ఆయనకు ఒక రూపం ఉన్నది. అలాగే ఈశ్వరుడు, మహేశ్వరుడు, సదాశివుడు ఎప్పుడైతే ఓ పేరు చెప్పామో ఆయనకు రూపం ఉన్నది అని లెక్క అన్నమాట. నారాయణోపనిషత్తులో మహానారాయణ మంత్రం చెప్పాడు అంటే అష్టాక్షరి. అలాగే మనకి పంచబ్రహ్మోపనిషత్తు, ఇందులో ఓం నమ శివాయ శివపంచాక్షరి మహామంత్రాన్ని చెప్పాడు. అలాగే మనకు అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికీ త్రిపుర తాపని ఉపనిషత్తు, దేవీ ఉపనిషత్తు, వీటిల్లో అమ్మవారి యొక్క మంత్రం పంచదశి మహామంత్రం, షోడశి మహామంత్రం, మహాషోడశి, ఇవన్నీ కూడా చెప్పాడు. ఇవన్నీ కూడా మోక్షదాయకమైనటువంటి మంత్రాలు అన్నాడు. అక్కడ మనం అర్చన చేస్తూ ఉన్నదేమో సాకార బ్రహ్మ, మోక్షదాయకమైన మంత్రాలు అని చెప్పాడు. అంటే సాకార బ్రహ్మోపాసన చేసినప్పటికీ కూడా మోక్షం వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనకి ఉపనిషత్తులు రూఢిగా చెప్తూ ఉన్నాయన్నమాట. కేవలం నిరాకార బ్రహ్మనే కాదు, సాకార బ్రహ్మను కూడా మనం ఉపాసన చేయవచ్చు. ఇది మనకి నిన్న ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విషయం. అయితే ఇప్పుడు నిరాకార బ్రహ్మని, నిన్న సాకారం చూసాం కాబట్టి ఇవాళ నిరాకారము అంటే ఏమిటి అనేది చూద్దాం. పరమేశ్వర స్వరూపం నిరాకారము, నిర్గుణ స్వరూపము. అది ఆకారం లేనటువంటిది. పరమేశ్వరుడికి ఆకారం లేదు అని చెప్తూ ఉన్నాం. ఆకారం లేదు అని అంటే అసలు ఏమిటి? ఆకారమే లేదా? ఆకారం లేకపోయినట్లయితే ఎలా ఉంటుంది? అసలు మనం ఆయన్ని ఎలా అర్చన చేస్తాము? పరమేశ్వర స్వరూపాన్ని ఎలా భావన చేస్తాము? ఇది మనకు వచ్చే అనుమానం. నిరాకారుడు అంటే ఆకారం లేనటువంటి వాడు అని కాదు అర్థం. ఇక్కడ ఆకారం లేనటువంటి వాడు అని కాదు. గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం చూడండి. నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు, పరబ్రహ్మ అంటే మనం అర్థం ఏం చెప్పుకున్నాం అక్కడ? కొన్ని పుస్తకాలు మనం పంచిపెడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా అమూల్యము అని చెప్తాం. మనం అమూల్యమైనటువంటివి అని అంటాం. అమూల్యము అంటే ఏమిటి? విలువలేనిది అని. విలువలేనిది అంటే మనం పంచిపెట్టే లలితా శాస్త్రం కానీ, విష్ణు శాస్త్రం కానీ, లేదా ఇంకొక అమ్మవారికో అయ్యవారికో సంబంధించిన పుస్తకం, శివుడికి సంబంధించిన పుస్తకం కానీ, ఇవన్నీ కూడా విలువ లేనటువంటివే, ఎందుకు పనికిరానివే? అలా కాదు. అత్యంత విలువైనటువంటివి, వెల లేనటువంటివి అంటే వెల కట్టలేనటువంటివి, అంత గొప్ప వెల ఉన్నటువంటివి, అది అక్కడ ఉన్నటువంటిది. అంత గొప్పదైనటువంటి విలువ ఉన్నటువంటివి. ఇక్కడ ఇంత గొప్ప విలువ ఉన్నటువంటివి అని చెప్పడానికి మనం వెలలేనిది, అమూల్యము అని రాస్తూ ఉన్నాం. అంటే అమూల్యము అనే పదానికి అసలు విలువ లేదు అని ఒక అర్థమైతే, వెల కట్టలేనటువంటిది, అత్యంత విలువైనటువంటిది అని ఇంకో అర్థం ఉంది. అలాగే నిరాకారము అంటే ఆకారం లేదు అని కాదు పూర్తిగా అర్థం. అన్ని ఆకారములు కూడా తానే అయినటువంటిది, అది అర్థం ఇక్కడ. అన్ని రూపులు నిరూపమైన వాడ, ఆది మధ్యాంతములు లేకాలరువాడ. అన్ని రూపములు తానే అయినటువంటిది, అది నిరాకారము అంటే. సృష్టి ప్రారంభం కాకముందు పరమేశ్వర స్వరూపం ఎలా ఉన్నది అంటే, ఈ జగత్తంతా శూన్యంగా ఉండేది. ఆ శూన్యాన్ని పరమేశ్వర స్వరూపం ఆక్రమించి ఉన్నది. ఇది మనకు ఉపనిషత్తు చెప్తూ ఉన్నటువంటిది. బృహదారణ్యకంలో ఏం చెప్తూ ఉన్నాడు? సృష్టి ప్రారంభం కాకముందు పరమేశ్వర స్వరూపం ఈ చరాచర జగత్తంతా కూడా ఆక్రమించి ఉన్నది. జగత్తంతా కూడా శూన్యంగా ఉన్నది. అలా శూన్యంగా ఉన్నటువంటి ఈ జగత్తుని పరమేశ్వర స్వరూపం ఆక్రమించి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. అది అంటే పరమేశ్వరుడు
అన్ని రూపం ఈ చరాచర జగత్తంతా ఆక్రమించి ఉన్నాడు అనే మాట చెప్పడం కోసం మనకి ఈ మాట చెప్పాడు. మరి సృష్టి ప్రారంభం అయిన తర్వాత ఏమైంది? 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి ఆవిర్భవించింది కదా. మరి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి ఆవిర్భవించినటువంటి సమయంలో ఈ పరమేశ్వర స్వరూపం మనకు ఎలా కనిపిస్తూ ఉన్నది? 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి యొక్క రూపంలో పరమేశ్వర స్వరూపం కనిపిస్తూ ఉన్నది. మనం ఏం చెప్తూ ఉన్నాం? పరమేశ్వర స్వరూపము అంటే ఏం చెప్పాము అక్కడ మనం? ఓమిచ్చే తదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవద్భవిష్యేతి సర్వమోంకార ఏవ యచ్చాన్యతు. దీనికి అతీతమైనటువంటిది ఏదైనా ఉన్నట్లయితే అది కూడా తదస్యోంకారమేవ మాండూక్యోపనిషత్తు చెప్తాను. అంటే ఏమిటి ఇక్కడ? ఈ చరాచర జగత్తంతా కూడా ఓంకార స్వరూపము, అదే పరమేశ్వర స్వరూపము అని చెప్తూ ఉన్నాడు. అటువంటి పరమేశ్వర స్వరూపం ఎక్కడ ఉన్నది? భూతం భవద్భవిష్యేతి సర్వం ఓంకారమేవ. మాండూక్యోపనిషత్తులో శిష్యుడు గురువు గారు ఎదుర్కొన్నా కూర్చున్నాడు. గురువు గారు ఈ బ్రహ్మ విద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు. అలా బ్రహ్మ విద్యను ఉపదేశం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు గురువు గారు చెప్తూ ఉన్నాడు, ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ ఓమిచ్చేతదక్షరమిదం సర్వం ఓంకారమే. ఈ చరాచర జగత్తంతా కూడా ఆక్రమించి ఉన్నది. అసలు జగత్ అంటేనే ఓంకారము అన్నాడు. అంటే పరమేశ్వర స్వరూపం అని చెప్పాడు. ఇప్పుడు శిష్యుడికి ఒక చిన్న అనుమానం వచ్చింది. ఏమిటి అనుమానం? ఈ చరాచర జగత్తు అంటే సామాన్యమైనటువంటిది కాదు. జగత్తు అంటే ఏదో 3 అక్షరాలు 4 అక్షరాల్లో ఉన్నటువంటి ఈ మాట జగత్ అంటే అలా కాదు. మరి ఏమిటి జగత్ అంటే? అనేకమైనటువంటి రాజ్యాలు, సముద్రాలు, నదీ నదాలు, అడవులు, కొండలు, ఎడారులు, ఇవన్నీ కాదు, లోయలు, కొండలు, పర్వతాలు, సముద్రాలు, ఇవన్నీ కలిస్తేనే చరాచర జగత్తు అవుతున్నది. ఇన్ని రాజ్యాలు, ఇంతమంది మహారాజులు, 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి ఇంత ఉంది. ఇంత ఉంటేనే ఇది జగత్తు అవుతూ ఉన్నది. ఈ చరాచర జగత్తంతా ఓంకారము అనే ఈ చిన్న అక్షరంలోనే ఇమిడి ఉన్నది అన్నాడు. అంటే పరమేశ్వర స్వరూపమే చరాచర జగత్తు, జగత్తంతా పరమేశ్వర స్వరూపంలోనే ఇమిడి ఉన్నది అని చెప్పాడు. శిష్యుడికి అనుమానం వచ్చింది. ఇదెట్లా సాధ్యపడుతుందండి? జగత్తంతే ఇంత పెద్దది కదా. మరి ఇంత పెద్దదైనటువంటి జగత్తు ఇంత చిన్న ఓంకారంలో ఎలా ఇమిడి ఉంటుంది? ఇది శిష్యుడికి వచ్చినటువంటి అనుమానం. అడిగాడా? అడగలేదు. ఎందుకని అడగలేదు? నీకు ఏ అనుమానం వచ్చినా కూడా గురువుని అడగకూడదు. గురువుని అడగకూడదు. ఆయన చెబితే వినాలి, చెప్పకపోతే మాట్లాడకుండా కూర్చోవాలని. అనుమానం అదే తీరుతుంది. మనకి దక్షిణామూర్తి దగ్గర చెప్పింది ఏమిటి? దక్షిణామూర్తి చిత్రం వడతరోర్మూలే ఆ వటవృక్షం కింద కూర్చున్నాడు. వృద్ధ శిష్య గురుర్యువ. చుట్టూ కూర్చున్నటువంటి శిష్యులు వాళ్ళందరూనేమో వృద్ధులు అన్నాడు. వృద్ధులు అంటే ముసలివాళ్లు అని కాదు, జ్ఞాన సంపన్నులు. వయోవృద్ధులు కూడా ఉన్నారు అందులో. అందరూ జ్ఞాన సంపన్నులు, అందరూ తపస్సు చేసుకున్నటువంటి వాళ్ళు, మహానుభావులు, వాళ్ళంతా కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. అటువంటి దీంట్లో చుట్టూ ఉన్నటువంటి శిష్యులు వాళ్ళకేవో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు తీరుస్తాడు అని చెప్పేసి గురువు గారి దగ్గర కూర్చున్నారు. ఈ దక్షిణామూర్తి చుట్టూ ఆయనేమో వటవృక్షం కింద కూర్చున్నాడు. చిత్రం వడతరోరు మూలే వృద్ధ శిక్ష గురుర్యువ. ఆ శిష్యులంతా కూడా అలా చుట్టూ ఆయన చుట్టూ కూర్చొని ఉన్నారు. సరే, ఈయన ఏమన్నా చెప్పాడా? ఏమీ చెప్పలేదు. మౌనేన వ్యాఖ్యానం. అలా ఆయన చూస్తూ కూర్చున్నాడు, మౌనంగా కూర్చున్నాడు. అదే వ్యాఖ్యానం. మౌనమే వ్యాఖ్యానము. చాలా గొప్పదైనటువంటిది ఈ మాట. శిష్యుల యొక్క అనుమానాలన్నీ కూడా తీరిపోయినాయన్నాడు. అసలు ఇదేమిటండి, మౌన వ్యాఖ్యానం ఎందుకు అవుతుంది? ఏదన్నా చెప్పాలి కదా. దక్షిణామూర్తి స్తోత్రం. దక్షిణామూర్తి స్తోత్రానికి దానికి నేను వ్యాఖ్యానం చెప్పి 10 గంటలో 12 గంటలో సీడీ ఇచ్చాను. ఎప్పుడైనా మీకు ఓపుకుంటే వినండి. అవి
ఈ చెప్పినటువంటి సీడీలన్నీ కూడా, ఉపన్యాసాలన్నీ కూడా మళ్ళీ కొత్తగా వెబ్సైట్ ఓపెన్ చేసి 2 వెబ్సైట్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు. రెండింటిలోనూ పెడుతూ ఉన్నారు. ఒకటేమో ఫ్రీ డౌన్లోడ్, ఒకటేమో డబ్బులకి డౌన్లోడ్, అంటే పేమెంట్ డౌన్లోడ్. డబ్బులు ఇచ్చి డౌన్లోడ్ చేసుకునేది ఒకటి, డబ్బులు ఇవ్వకుండానే డౌన్లోడ్ చేసుకునేది ఒకటి. 2 వస్తూనే ఉన్నాయి. ఆ నెట్లో వస్తాయి. వాళ్ళు ఏదో ఇది కూడా చెప్పారు కానీ నేను మర్చిపోయాను. ఈసారి ఎప్పుడో వచ్చినప్పుడు నేను చెప్తాను. అందులో మీరు ఎప్పుడన్నా పెట్టుకుని దక్షిణామూర్తి స్తోత్రం వినండి. ఆ దక్షిణామూర్తి అంటే ఎవరు? మౌనైన వ్యాఖ్యానం అంటే అసలు ఏమిటి అర్థం? మౌన వ్యాఖ్యానం ఎట్లా అవుతుంది అంటే పరమేశ్వర స్వరూపము. ఈ పరమేశ్వర స్వరూపం సృష్టి, స్థితి, లయము. లయం అయిపోయింది అంటే ప్రళయం అయిపోయింది. ప్రళయం అయిపోయింది అంటే ఏమైంది? ఇక్కడ పంచభూతాలన్నీ, శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు అన్నీ కూడా ఒకదాంట్లో ఒకటి కలిసిపోయినాయి. పంచభూతాలన్నీ కూడా భూమి జలంలో కలిసిపోయింది, జలం అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో, ఆకాశం మాయలో కలిసిపోయింది. ఇప్పుడు అలాగే తన్మాత్రలు, శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు ఇవన్నీ ఒకదాంట్లో ఒకటి కలుసుకుంటూ వెళ్ళిపోయినాయి, అన్ని మాయలో కలిసిపోయినాయి. ఇప్పుడు ఏం మిగిలింది? శబ్దం లేదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి, శబ్దం లేదు. మరి శబ్దం లేనటువంటి సమయంలో మౌనైన వ్యాఖ్యానం, మౌనమే అక్కడ ఉండదు. ఇంకా అంటే పరమేశ్వర స్వరూపం దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళామో అప్పుడు ఇంకా ఈ శబ్దస్పర్శ, రూపసగంధాలు ఇవన్నీ కూడా ఏమీ ఉండవు, వాసనలు ఉండవు, పంచభూతాలు ఉండవు, ఇంకా ఏమీ ఉండవు, అన్నీ నశించిపోయినటువంటి స్థితి. అది పరమేశ్వర స్వరూపం దగ్గరికి వెళ్ళటం అంటే అక్కడ. అందుకే కైవల్యం పొందినటువంటి వాడు, పరమపదం పొందినటువంటి వాడు అంటే అక్కడ ఏం చెప్పాడు? అక్కడ ఏమీ ఉండదు, దుఃఖము అనేది ఉండదు, రాగద్వేషాలు అనేవి ఉండవు, ఆకలి దప్పికలు ఉండవు. ఎంతసేపు అట్లా పరమేశ్వరుణ్ణి, ఆ పరమాత్మని అలా చూస్తూ ఉండిపోతాం అంతే. అందుకే మనకి చెప్పింది కలియుగ వైకుంఠము అంటే ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి అని చెప్పింది. పరమపదంలో ఎన్ని రకాలైనటువంటి ఉత్సవాలు జరుగుతాయో అన్ని రకాలైనటువంటి ఉత్సవాలు ప్రతినిత్యము కూడా ఇక్కడ తిరుపతిలో మనకి వెంకటేశ్వర స్వామికి జరుగుతాయి. మనకు అనుమానం వస్తుంది, అసలు ఇన్ని ఉత్సవాలు జరగటం ఎందుకు? మీకు అనుమానం రాకపోయినా సరే అది వచ్చినట్టే లెక్కేసుకుని వినండి. ఎందుకంటే అనుమానం వచ్చి తీరాలి. పరమేశ్వరుడికి అంటే గుళ్ళో ఉన్నటువంటి దేవుడికి, ఆ దేవతకి శక్తి పెరగాలి అంటే మనం ఏదో ఒకటి చేయాలి. మనకి శక్తి పెరగాలి అంటే మనం ఏదో ఒకటి తినాలి లేదా తాగాలి. ఏదో ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ తినాలి, లేదా ఏ బోర్నవిటా లాంటిదో ఏ న్యూట్రిన్ ఫుడ్ ఏదో ఒకటి తినాలి, తాగాలి, ఏదో ఇట్లాంటివి చేయాలి. మరి పరమేశ్వరుడికి ఏం చేస్తారు? గుళ్ళో ఉన్నటువంటి ఆ దేవతా విగ్రహం ఏం తినలేదు, తాగలేదు కదా, మరి దానికి ఏం చేస్తారు? దాని శక్తి పెరగాలి అంటే జపం చేసి ధారపోయాలి, అర్చనలు చేయాలి, హోమాలు చేయాలి. ఇవన్నీ చేసేది ఎందుకు? అక్కడ కూర్చొని ఇప్పుడు పొద్దున మనకు ఉత్సవాలు వస్తున్నాయి, ఎల్లుండి నుంచే ఉత్సవాలు అన్నాడు. ఉత్సవాల్లో ఏం చేస్తారు? అనేక రకాలైనటువంటి హోమాలు చేస్తారు, అర్చనలు చేస్తారు, కళ్యాణం చేస్తారు. కళ్యాణం అనేది శాంతి కళ్యాణం. అది ఎప్పుడు కళ్యాణం ఎప్పుడు కూడా శాంతికారకం. మరి మిగిలినటువంటి ఈ పూజలు, అర్చనలు, హోమాలు ఎందుకు? వీటి వల్ల దేవుడికి, ఆ లోపల ఉన్నటువంటి విగ్రహానికి శక్తి అనేది పెరుగుతుంది. మనం వెళ్ళి ఓ దేవుడా నా కోరిక తీర్చు అని నమస్కారం పెడతాను. మన కోరిక తీర్చాలి. మన కోరిక తీరాలి అంటే అక్కడ శక్తి ఉండాలి. మనం స్విచ్ చేసాము, లైట్ వెలగాలి. లైట్ వెలగాలంటే కరెంట్ ఉండాలి. అంటే శక్తి అనేది అక్కడ ఉండాలి. ఆ శక్తి ఉండాలి అంటే, కరెంటు పాస్ కావాలి అంటే ఇటువంటి అర్చనలు, హోమాలు, క్రతువులు అన్నీ కూడా మనం చేయాలి. మామూలుగా మన పద్ధతిలో ఇతర దేవతలకు అయినట్లయితే శివుడికి అనుకోండి అభిషేకాలు చేస్తారు. శివుడికి అభిషేకం చేస్తాం మనం. ఈ అభిషేకం కూడా ఏకవారాభిషేకం, రుద్రాభిషేకం. అసలు రుద్రాభిషేకం అంటేనే 11 సార్లు చేసే అభిషేకాన్నే రుద్రాభిషేకం అని అంటారు. రుద్రము అంటే 11 అని లెక్క. 11 సార్లు నమ్మకం చదువుతూ మనం దేవుడి నెత్తిన నీళ్లు పోస్తూ ఉంటాం. దాన్నే మనం రుద్రము అని అంటాం. రుద్రము అంటే 11. మరి రేపు 27వ తారీఖున వచ్చేటువంటి మహాశివరాత్రి. మహాశివరాత్రి రోజున కొన్ని మహాశివరాత్రి అనుకోండి. మహాశివరాత్రి రోజున మనం చేసేది ఏమిటి? 11 మంది ఋత్విక్కులు మంత్రాలు చదువుతూ ఉంటారు, 11 మంది అక్కడ అభిషేకం చేస్తూ ఉంటారు. ఇలా అంటే ఒక్కొక్క
ఆవృత్తికి 11 తప్పున 11 ఆవృత్తులు అభిషేకం చేస్తారు. అది ఏకాదశ రుద్రాభిషేకం అంటే 11 121 అభిషేకాలు చేసినట్లయితే ఏకాదశ రుద్రాభిషేకము అవుతుంది. అసలు రుద్రం అంటేనే 11, అలాంటివి 11 చేస్తే అటువంటివి మళ్ళీ అంటే ఈ 11 ఇంటూ 11 చేస్తే అది అతిరుద్రం అవుతుంది. అంటే 121 ఇంటూ 11 ఆ వచ్చినటువంటి దానికి మళ్ళీ ఇంటూ 11 వేసుకుంటే అది మహారుద్రం అవుతుంది. రేపు మేలో అమెరికాలో ఆ ప్లేస్ ఎక్కడో మర్చిపోయాను నేను, అక్కడ మహారుద్ర యాగం చేస్తూ ఉన్నారు. అంటే 11 అన్నిసార్లు నమ్మకం చదివి హోమం చేస్తూ ఉంటారు. మహారుద్రయాగము చాలా గొప్పదైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆవిడ యొక్క ఆధ్వర్యంలో పెట్టుకున్నారు. ఆ నెల్లూరు మాతాజీ ఉన్నారు కదా, ఆవిడ విజయశ్రీదేవి, ఆవిడ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. నేను మాట్లాడుకుంటాను. ఆవిడ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. చాలా గొప్పదైనటువంటిది ఈ కార్యక్రమం. నేను కూడా ఒకసారి లెక్కేసుకున్నాను, పోనీ మహారుద్రం మనమే ఇంట్లో చేసేయచ్చు కదా. మనకి సాధ్యపడదు. రోజు 11 రుద్రాల కన్నా మనం ఎక్కువ చేయలేము. రోజు 11 తప్పున చేసినప్పటికీ మనం మిగిలిన వాళ్ళ సహాయం ఎక్కడ తెచ్చుకుంటాం? ఇవన్నీ జరిగే పని కాదు, మనం ఒక్కళ్ళం చేయాలి. అలా చేసేటప్పుడు రోజుకి 11 తప్పులు చేస్తే 2 సంవత్సరాల పైన పడుతోంది. కాబట్టి మన వల్ల కాదు అని నేను నమస్కారం పెట్టేశాను. ఈశ్వరుడికి బలం పెరగాలి అంటే అభిషేకం చేయాలి. ఈశ్వరుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. అందుకని తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి డోలోత్సవం, ఇది ఉయ్యాల్లో వేసి ఊపటం, లేకపోతే కళ్యాణము, ఏదో ఇట్లాంటివన్నీ కార్యక్రమాలన్నీ కూడా 10 మంది కూర్చొని చూసి ఆనందించేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అవి ఆయనకు ప్రీతి, అవి కూడా అర్చనతో సమానమే. అమ్మవారికి వచ్చేటప్పటికీ అర్చన ప్రీతి. అందుకే అమ్మవారు ఎక్కడైతే ఉన్నదో అక్కడ చక్రార్చన చేయండి అని చెప్పారు. చక్రార్చన చేయండి అంటే శ్రీచక్రాన్ని పెట్టి నవావరణ అర్చన చేయండి అన్నారు. శ్రీచక్రంలో ఉన్నటువంటి నవావరణలు, వాటిల్లో ఉన్నటువంటి దేవతలు మనం చూసాం కదా. ఆ దేవతలందరికీ కూడా పేరు పేరున ఖడ్గమాల చదువుతో పేరు పేరున 9 ఆవరణలో ఉన్నటువంటి దేవతల్ని అర్చన చేసినట్లయితే ఆవిడ ప్రీతి చెందుతుంది. ఇట్లా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఇది చెప్పారు. సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్య నమస్కారాలు చేయమన్నారు. అలాగే గణపతి ఉన్నాడు, గణపతికి వచ్చేప్పటికి తర్పణ చేయమన్నారు. గణపతి తర్పణ ఇది చేయమన్నారు. ఇక్కడ మనకి 5గురే ప్రధానమైనటువంటి దేవతలు కదా, ఆదిత్యం, అంబికం, గణనాథం, విష్ణు, శివం. ఈ 5గురికి కూడా చెప్పారు. ఆదిత్యుడు, సూర్యుడు నమస్కారాలు చేయమన్నారు. అంబిక చక్రార్చన చేయమన్నారు. గణపతి తర్పణ చేయమన్నారు. విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు. ఇవి చేయమని, ఇవి చేసినట్లయితే వాళ్ళ యొక్క శక్తి అనేది పెరుగుతుంది. ఇట్లా మన చేయండి అన్నారు. సరే, ఇప్పుడు ఈ పరమేశ్వర స్వరూపాన్ని మనం అర్చన చేస్తూ ఉన్నాం, వాళ్ళ శక్తి పెరుగుతూ ఉన్నది. మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పరమేశ్వర స్వరూపం దగ్గరికి వెళ్ళేప్పుడు ఏముంది? అక్కడ శబ్దస్పర్శ రూపరసగంధాదులు ఏవీ కూడా లేవు, అన్నీ హరించిపోయినాయి. అందుకే నిన్న మనం చెప్పుకున్నాం చూడండి, పోతన గారు ఒక పద్యం రాశాడు అని చెప్పాను. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిలిదిన పెను లోకంబుకు పెరిచి ఇక్కడికి అవ్వరు ఎవడు వెలిగిడు ఏకాకృతి తోడ అతనిని నిషేధించుకుని అక్కడ ఉండేది ఒక్కటే. పరమేశ్వర స్వరూపం దగ్గర నక్షత్రాలు మెరవు, సూర్యుడు కాంతినివ్వడు, చంద్రుడు కాంతినివ్వడు, చంద్రుడు చల్లదనాన్నివ్వడు, ఏమీ ఉండదు, అంతా పరమేశ్వర స్వరూపమే. ఎందుకని చంద్రుడు చల్లదనాన్ని ఇవ్వడు అంటే, చంద్రుడికి వచ్చినటువంటి చల్లదనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, చంద్రుడు అమ్మవారి దగ్గర నుంచి 136 కిరణములు తీసుకున్నాడు అన్నాం. అష్టోత్తరశతం ఉన్నే షోడశోత్తరశతం రవే షట్త్రింశోత్తరశతం చంద్రస్య కిరణా శివే. అగ్నిదేవుడు 108,
ఈ సూర్య భగవాను 116, చంద్రుడు 136, ఇలా మొత్తం 360 కిరణములు ఆవిడ దగ్గర నుంచి తీసుకున్నారు. ఆ పరమేశ్వర స్వరూపం దగ్గర నుంచి. అదే కాలపురుషుడు, హయనాత్మ, మహాదేవ, ప్రజాపతి, వితిస్మృతి అని చెప్తా ఉన్నాయి యామన గ్రంథాలు మనకి. కాబట్టి పరమేశ్వరుడి దగ్గర ఏ రకమైనటువంటి ఇవి కూడా ఉండవు, శబ్ద స్పర్శాలు ఉండవు. అందుకని ఇప్పుడు దక్షిణామూర్తి ఆయన పరమేశ్వర స్వరూపము, ఈశ్వరుడి యొక్క స్వరూపము. అందుచేత మౌనం వ్యాఖ్యానం. అందుకు అక్కడ మౌనమే వ్యాఖ్యానము అనేది. శిష్యాస్తు చిన్న సంశయ. ఆయన మౌనంగా అలా చూస్తూ ఉంటే శిష్యుల యొక్క అనుమానాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అన్నాడు. పరమేశ్వర స్వరూపాన్ని చెప్పేటప్పుడు ఆ పరమేశ్వరుడి యొక్క కనులు, అమ్మవారిని చెప్తూ ఉంటాను చూడండి, మీనాక్షి కామాక్షి కామదాయని. మీనాక్షి అని చెప్తూ ఉన్నాం. కామాక్షి, మీనాక్షి 2 పేర్లతో చెప్తూ ఉన్నాం అమ్మవారిని. కామాక్షి అంటే కోరికలను తీర్చేటటువంటిది. కమనేన అశ యక్షాహ అంటే ఆ అమ్మవారి యొక్క కనులు నీ యొక్క కోరికలు తీర్చేటటువంటివి, అందమైనటువంటివి, ఇలా ఏదో చెప్తూ ఉన్నాం మనం. అంటే నీ కోరికలు తీర్చేవి అని ఇక్కడ మనకి. ఆ కళ్ళతోనే మన యొక్క కోరికలు తీరుస్తుంది. మీనాక్షి చేపల వంటి కళ్ళు కలిగినటువంటిది కాదు, చేప కనుల వంటి కళ్ళు కలిగినటువంటిది. చేపల్లో బేడిస చేపలు అని ఒక రకమైనటువంటి చేపలు ఉన్నాయి. ఆ చేపలు గుడ్లు పెట్టిన తర్వాత, ఆడచేప గుడ్లు పెట్టిన తర్వాత మగ చేప రోజు వెళ్లి ఆ గుడ్లని అలా చూసి వస్తూ ఉంటుందట. ఒక 10 నిమిషాల పాటు అలా చూసి వస్తుందట. వీక్షణ మాత్రం చేత ఆ గుడ్లకి కావలసినటువంటి ఉష్ణోగ్రత అనేది దొరుకుతుంది. ఆ గుడ్లు కాస్త పదగబడి పిల్లలైపోతాయి అని చెప్తా ఉన్నది. అంటే అడగకుండానే వాటికి ఏం కావాలో ఇస్తూ ఉన్నది. అది చేప కన్ను యొక్క ప్రభావం. అందుకని మీనాక్షి అంటే చేప కనుల వంటి కనులు కలిగినటువంటిది పరమేశ్వర స్వరూపము. అది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఈ పరమేశ్వరుడు దక్షిణామూర్తి దగ్గర కూర్చున్నారు వీళ్ళంతా కూడా. ఆయన మౌనంగా అలా కూర్చొని ఉన్నాడు, అలా చూస్తూనే ఉన్నాడు. ఈ శిష్యులందరికీ కూడా వాళ్ళ యొక్క అనుమానాలు తీరిపోయినాయి. అది కాబట్టి ఇక్కడ ఈ పరమేశ్వర స్వరూపం ఇలా మనకి ఈ సాకారం అయిపోయిన తర్వాత ఇప్పుడు నిరాకారం దగ్గరికి వచ్చేటప్పటికి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఉన్నటువంటిది ఏమిటి అంటే, పెంజీకటి కవ్వల ఎవడు వెలిగాడు ఏకాకృతితోడా. ఆ పరమేశ్వర స్వరూపం అనేది ఒక్కటే ఉన్నది అన్నాడు. ఇప్పుడు ఆ పరమేశ్వర స్వరూపం ఎలా ఉన్నది, ఎక్కడ ఉన్నది అంటే చరాచర జగత్తంతా కూడా ఆక్రమించి ఉన్నది, వ్యాపించి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది అని అనటానికి ఇందాక మనం మాండూక్యోపనిషత్తులో చెప్పాడు అని చెప్పాను చూడండి. భూతం భవద్భవిష్యతి సర్వం ఓంకారమేవ. ఈ మూడింటికి అతీతమైనటువంటిది ఏదైనా ఉంటే యచ్చాన్యతు, ఈ మూడింటికి అతీతమైనటువంటిది తదస్యోంకారమేవా, అది కూడా ఓంకార స్వరూపమే. అంటే ఏమైనా కనుక ఉన్నట్లయితే భూత భవిష్యత్ వర్తమానాలకు మించినటువంటిది ఏమైనా ఉంటే అది కూడా ఓంకార స్వరూపమే. అలాగే జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః లలితాస్తోత్రం. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? జాగ్రత్త స్వప్న సుషుప్తులు విశ్వరూపాజాగరణి సుపంతి చేసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తురియా సర్వావస్థ వివర్జిత. జాగ్రత్త స్వప్న సుషుప్తులు 3 కాకుండా తురియము తురియాతీతము అవస్థ. తురియం వరకు మనం చెప్తూనే ఉన్నాం. తురియాతీతమైనటువంటిది ఏ అవస్థ కూడా లేనటువంటిది, అవస్థలన్నింటినీ కూడా అధిగమించినటువంటిది. గుణాతీతమైనటువంటిది. అన్ని గుణాలు కూడా ఆ పరమేశ్వర స్వరూపంలోనే ఉన్నాయి. పరమేశ్వర స్వరూపం ఎలా ఉన్నాయంటే, ఎలా ఉంటుందట అంటే శుద్ధ స్ఫటికంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే స్వచ్ఛంగా ఉంటుంది. ఏమీ ఉండదు అందులో సత్వరజస్తమో గుణాలు 3 కూడా 3 గీతల్లాగా అవి ఎలా కనిపిస్తూ ఉంటాయి అంతవరకే పరమేశ్వర స్వరూపంలోనే ఉన్నాయి. కానీ పరమేశ్వరుడికి మాత్రం ఏ గుణము కూడా లేదు.
ఈ సృష్టి జరిగినప్పుడు ముందుగా పరమేశ్వర స్వరూపంలో నుంచి సత్వగుణము అనేది బయటకు వచ్చింది, అదే మాయ. ఆ సత్వగుణంలో నుంచే రజోగుణము అనేది బయటకు వచ్చింది, అదే హిరణ్య గర్భుడు. ఆ రజోగుణంలోంచి తమో గుణము అనేది బయటకు వచ్చింది, అదే విరాట్ స్వరూపము. ఈ రకంగా సత్వగుణంలో రజోగుణము, తమో గుణము, మాయా, హిరణ్య గర్భుడు, విరాట్ స్వరూపము. ఇందులో నుంచే ఇక ఈ చరాచర ముందు వచ్చినవి ఏమిటి అంటే తన్మాత్రలు వచ్చినాయి, శబ్దస్పర్శ రూపరస గంధాలు వచ్చినాయి. వాటి నుంచే ఈ తన్మాత్రలు అనేవి ఇవన్నీ కూడా ఆవిర్భవించడం జరిగింది. పంచభూతాలు కూడా వచ్చేసినాయి తన్మాత్రల నుంచి. తన్మాత్రలు అంటే పంచభూతముల యొక్క సూక్ష్మ రూపాలే తన్మాత్రలు. అందులో నుంచి అంటే ఆ సూక్ష్మ రూపంలో నుంచే స్థూలమైనటువంటి పంచభూతాలు కూడా ఆవిర్భవించినాయి అని చెప్తా ఉన్నారు. ఇక అందులో నుంచి ఏమొచ్చింది, ఈ చరాచర జగత్తంతా కూడా వచ్చింది. ఈ చరాచర జగత్తు వచ్చేటప్పుడు ఏమైంది, మొట్టమొదటిగా ఏమొచ్చింది, మనస్సు అనేది వచ్చేసింది, అహంకారం వచ్చింది. అహంకారం నుంచి ఇక ఈ సృష్టి అనేది అంతా వచ్చేసింది. అందులో నుంచే ఇప్పుడు మనకి మనస్సు అనేది వచ్చింది. చూడండి, మనయైన మనుష్యాణం కారణం బంధమోక్షయోగం అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ నాద బిందు ఉపనిషత్తు, అమృత బిందు ఉపనిషత్తు అని చెప్పి కృష్ణ యజుర్వేదంలో ఉన్నది ఒక ఉపనిషత్తు. కృష్ణ యజుర్వేదంలో ఉంటుంది. ఇందులో చెప్తాడు, మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవచ. మనస్సు అనేది రెండు రకాలుగా ఉన్నది, ఒకటి శుద్ధము, రెండోది అశుద్ధమైనటువంటిది. శుద్ధమైనటువంటి మనస్సు, అశుద్ధమైనటువంటి మనస్సు. అశుద్ధం కామ సంకల్పం, శుద్ధం కామ వివర్జితం. అశుద్ధము అంటే ఏమిటి, ఇక్కడ అశుద్ధమైనటువంటి మనస్సు అంటే కోరికలతో నిండినటువంటి మనస్సు ఏదైతే ఉన్నదో అదే అశుద్ధమైనటువంటిది. మరి శుద్ధమైనటువంటి మనస్సు ఏమిటి, కామ వివర్జితం, కోరికలు లేనటువంటి నిష్కామ్యమైనటువంటి మనస్సు ఏదైతే ఉన్నదో అదే శుద్ధమైనటువంటిది. మొట్టమొదటి మంత్రంలోనే చెప్పాడు, మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవచ. అశుద్ధం కామ సంకల్పం, శుద్ధం కామ వివర్జితం అని చెప్తూ రెండో మంత్రంలో చెప్తున్నాడు, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. బంధాయ విషయాసక్తం ముక్తో నిర్విషయం స్మృతం. బంధము మోక్షము, బంధానికి మోక్షానికి కారణం ఏమిటి అంటే ఈ మనస్సేను. ఎలాగా, బంధము అంటే ఏమిటి, బంధాయ విషయాసక్తం, విషయములందు ఆసక్తి కనుక ఉన్నట్లయితే, కోరిక అనేది ఉన్నట్లయితే, మనం చెప్పుకున్నాం మోక్షం కావాలి అంటే కోరికలు లేకుండా ఉండాలి. కోరికలు లేకపోవటమే మోక్షము, అంతకని ఇంకేం లేదు. అందుకే చెప్పాడు, ముక్తి నిర్విషయ స్మృతం. ఈ విషయ వాంఛలు లేకుండా ఉండటమే ముక్తి. ఇంతేనా, ఇంతకన్నా తేడా అనేది ఏమీ లేదు అన్నాడు. అయితే ఇప్పుడు ఈ పరమేశ్వర స్వరూపాన్ని గురించి కనుక మనం చూసినట్లయితే అసలు ఈ పరమేశ్వర స్వరూపం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అంటే చరాచర జగత్తంతా కూడా ఆక్రమించి ఉంటుంది అన్నాడు. ఈ విషయాన్ని మనకి చెప్పడానికి ఉపనిషత్తులు చాలా ప్రయత్నం చేసినాయి. కొంచెం కాదు, విపరీతమైనటువంటి ప్రయత్నం చేసినాయి. మరి సఫలీకృతం అయినాయా? చాలా వరకు సఫలీకృతం అయినాయి అనే చెప్పాలి. పూర్తిగా చెప్పలేకపోయినాయి కానీ చాలా వరకు సఫలీకృతమైనాయి. ఎందుకని అంటే పరమేశ్వర స్వరూపం ఇలా ఉంటుంది అని చూసినటువంటి వాడు ఎవడు లేడు ఇక్కడ. చూసినటువంటి వాడు ఇంకా మాట్లాడు. పరమేశ్వర స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకున్నటువంటి వాడు ఇంకా నోరు తెచ్చి మాట్లాడేవాడు పరమేశ్వర స్వరూపాన్ని చూడలేదు. వేదవ్యాసుడు ఈ బ్రహ్మసూత్రాలు రాసేటప్పుడు చెప్పాను, గంగా నదీ తీరంలో బదరికావనంలోకి వెళ్ళి పరమేశ్వర స్వరూపాన్ని ఆరాధించి ఆ పరమేశ్వర స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకొని అప్పుడు ఆ పరమేశ్వర స్వరూపాన్ని 555 సూత్రములతో బ్రహ్మసూత్రములు అనే పేరుతో రాశాడు. అందులో అప్పటి వరకు మన హైందవ ధర్మం మీద పరమేశ్వర స్వరూపం మీద ఉన్నటువంటి విమర్శలన్నీ పూర్తిగా చదివి వాటిని ఖండించి ఉత్తర మీమాంస, పరమేశ్వరుడు ఉన్నాడు, పరమేశ్వరుడు ఈ రకంగా ఉంటాడు,
అని మళ్ళీ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిష్ఠ చేశాడు, పునఃప్రతిష్ఠ చేశాడు ఈ వ్యాస భగవానుడు. ఇక్కడ మనం 98 ఉపనిషత్తులు చెప్పుకున్నాం. మిగిలినటువంటి 108 ఉపనిషత్తులు మీరు చదవలేరయ్యా, కేవలం 10 ఉపనిషత్తులు చదివితే చాలా, 10 చదవండి అని శంకర భగవత్పాదుల వారు అన్నారు అని చెప్పుకున్నాం. ఆ 10 ఉపనిషత్తులు ఏమిటంటే అవే అసలు ముఖ్యమైనటువంటివి. ఈశా, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండుక్య, తిత్తిరి, ఐతిరేయం, చాందోగ్యం, బృహదారణ్యం. ఈ 10 ఉపనిషత్తులు కూడా చాలా 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 గొప్పదైనటువంటివి. గతంలో 2-3 సార్లు ఇక్కడ నేను 10 ఉపనిషత్తుల గురించి ఉపన్యాసం కూడా చెప్పాను. అవి ఎంతవరకు లోపల కంటైన్ అయింది అనే సంగతి నాకు తెలియదు మీకు. ఇక్కడ చరాచర జగత్తులోనూ పరబ్రహ్మ స్వరూపం ఎక్కడ ఉన్నది, ఎలా ఉన్నది అనే విషయాన్ని ఈ 10 ఉపనిషత్తులను కూడా చెప్పడానికి ఒక ఉపనిషత్తులో ఒక రకంగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఎక్కువ చాందోగ్య ఉపనిషత్తులో చెప్పాడు, బృహదారణ్యకంలో చెప్పాడు. చాందోగ్య ఉపనిషత్తులోకి వచ్చేటప్పటికీ ఉద్దాలకుడు చాలా గొప్ప మహర్షి. ఆ ఉద్దాలకుడి యొక్క కుమారుడు శ్వేతకేతువు. శ్వేతకేతువు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వచ్చాడు. అలా పూర్తి చేసుకుని వచ్చినటువంటి ఈ కుమారుణ్ణి కూర్చోబెట్టుకుని తల్లి గారు అడిగాడు, నాయన పరమేశ్వర స్వరూపం అంటే ఏమిటి, నీకేమైనా తెలుసా అని అడిగాడు. ఆశ్చర్యపోయాడు, నోరు తెల్లవేశాడు. పరమేశ్వర స్వరూపమా, ఇది ఏమిటి గురువు గారు అన్నాడు. ఏమిటి తండ్రి అన్నాడు. అరే నాన్న, నీ గురువు గారు నీకు చెప్పలేదా, బ్రహ్మ విద్య ఏం చెప్పలేదా మీ గురువు గారు అంటే, తండ్రి నాకు మా గురువు గారు బ్రహ్మ విద్య ఏం చెప్పలేదు, బహుశా అది ఆయనకు కూడా తెలిసి ఉండదు, తెలిస్తే చెప్పుండేవాడే, ఆయనకు కూడా తెలిసి ఉండదు, అందుకని చెప్పలేదు అన్నాడు. అని ఇప్పుడు చెప్పాడు. తండ్రి, ఆ బ్రహ్మ విద్య ఏదో నువ్వే నాకు చెప్పవచ్చు కదా, నువ్వే చెప్పు, నేను వింటాను, నేను తెలుసుకుంటాను అన్నాడు. ఇప్పుడు ఉద్దాలకుడు శ్వేతకేతువుకి బ్రహ్మ విద్యని ఉపదేశించడం మొదలుపెట్టాడు. శ్వేతకేతువుని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. నాయనా శ్వేతకేతు, చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపం ఆక్రమించి ఉన్నది అన్నాడు. అనుమానం వచ్చింది శ్వేతకేతువుకి. చరాచర జగత్తంతా ఎలా ఆక్రమించి ఉంటుంది, ఇది ఎలా సాధ్యపడింది? అలా ప్రశ్న మార్కు మొహం వేసుకుని చూశాడు తండ్రిని. తండ్రికి అర్థమైంది, కొడుకు అర్థం కాలేదు అనే విషయం తండ్రికి అర్థమైంది. వెంటనే ఉద్దాలకుడు, అరే నాయనా, నువ్వు వెళ్ళి ఒక గ్లాసులో నీళ్లు పట్టరారా, మంచినీళ్ళు తాగడానికి పట్టరాదు. నీళ్లు పట్టుకొచ్చాడు. అని నాన్న కొంచెం ఉప్పు కూడా తీసుకుని రా అన్నాడు. ఉప్పు పట్టుకొచ్చాడు. ఈ ఉప్పు నీళ్లలో వేసే ఆ గ్లాసులో అన్నాడు. వేశాడు. అవి బాగా కలిపేసేయి అన్నాడు. సరే, దగ్గరలో ఉండండి చెట్టు పొల్ల, ఏదో ఒక పొల్ల తీసుకుని ఆ నీళ్లు బాగా కలిపేశాడు. ఉప్పు అంతా కరిగిపోయాడు. ఉప్పు కరగక ముందు ఆ నీళ్లు తాగి చూడరా నాయనా అన్నాడు. నీళ్లు తాగాడు. ఎలా ఉన్నాయి? తీయగా ఉన్నాయి నాన్నగారు. గంగానది జలం కదా, గంగా జలం తీగానే ఉంటుంది, తీగానే ఉన్నాడు. మరి ఇప్పుడు తాగు అన్నాడు. ఇప్పుడు తాగాడు. ఎలా ఉన్నది? నీళ్ళన్నీ ఉప్పగా ఉన్నాయి నాన్నగారు అన్నాడు. ఒరే నాయనా, ఈ నీళ్లలో ఉప్పు ఎంతవరకు కలిసింది, ఏ నీళ్లలో కలిసింది, ఏ నీళ్లలో కలవలేదు అంటే, కింద గ్లాసులో నీళ్లు పోసామంటే కింద ఉన్నాయి, పైన ఉన్నాయి, మధ్యన ఉన్నాయి, మొత్తం ఉన్నాయి కదా. ఎక్కడ ఉన్న నీళ్లలో ఉప్పు ఉంది, ఎక్కడ ఉన్న నీళ్లలో ఉప్పు లేదు అన్నాడు. అదేమిటి నాన్నగారు, గ్లాసులో మొత్తం నీళ్లలో ఉప్పు ఉంది, అక్కడ ఇక్కడ లేదు, నీళ్లంతా ఉప్పుగానే ఉన్నాయి అన్నాడు. అదే రైతు నేను చెప్పింది. ఈ గ్లాసులో ఉన్నటువంటి నీళ్లలో ఉప్పు ఏ రకంగా పూర్తిగా కలిసి ఉందో, నీళ్లంతా ఉప్పు ఎలా అయితే కలిసి ఉందో, అలాగే చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపం ఆక్రమించి ఉన్నది, వ్యాపించి ఉన్నది అన్నాడు.
అవునా? ఆశ్చర్యపోయాడు. నిజమే, బానే ఉంది. గ్లాసులో ఈ నీళ్లలో ఉప్పు ఎలా అయితే కలిసి ఉందో జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపం అలాగే ఆక్రమించి ఉన్నది. బాగానే. సరే తండ్రి ఇంకా చెప్పుకుపోతూ ఉన్నాడు. అలా చెప్పుకుపోతుంటే ఈ జగత్తంతా ఎక్కడి నుంచి ఆవిర్భవించింది? పరమేశ్వర స్వరూపం నుంచే జగత్తు అనేది ఆవిర్భవించిందిరా నాయనా. ఇంత పెద్ద జగత్తు పరమేశ్వర స్వరూపం నుంచి ఆవిర్భవించిందా? ఎలా ఆవిర్భవిస్తుంది? ఆవిర్భవించాలంటే పరమేశ్వర స్వరూపంలో ఉండాలిగా. ఇది ఎలా ఆవిర్భవిస్తుంది? అనుమానం వచ్చింది. మళ్ళీ అదే మాట అడిగాడు. తండ్రి ఎలా ఆవిర్భవిస్తుంది? జగత్తేమో ఉంటుంది, పరమేశ్వర స్వరూపము అంటే మరి అది అణోరణీయం మహతో మహీయం అని కదా మీరు చెప్తూ ఉన్నారు. అణువు కన్నా చిన్నదైనటువంటిది అని కదా చెప్తున్నారు. మరి అటువంటి చిన్న స్వరూపంలో ఇంత పెద్ద జగత్తు ఎలా ఇమిడి ఉంటుంది? సరే, ఇలా దూరంగా చూశాడు. ఆశ్రమము అంటే ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ఇళ్లకి మళ్ళీ ఏదో చిన్న ఇల్లు కాదు కదా. ఉద్దాలకుడి యొక్క ఆశ్రమం అంటే బోలెడంత ఆవరణ ఉంటుంది. ఎందుకంటే ఆయన కొన్ని వేల భూములు ఉన్నాయి. ఈ ఆవుల్ని కట్టేసేందుకునే ప్లేస్ కావాలి. మనం ఉన్నటువంటి ఈ ఆవరణకి 10 రెట్లు ఉంటుంది ఆయన ఒక్కడి ఆశ్రమం. అలాగే మనకి ఒక చిన్న ఇది సమయం వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ అక్కడి నుంచి దూరంగా వశిష్ఠుడి యొక్క ఆశ్రమం కనిపిస్తున్నది అంటాడు. అంటే వశిష్ఠుడు ఒక్కడే ఉండడు. వశిష్ఠుడి ఆశ్రమం కనిపిస్తూ ఉన్నది అంటే ఈ వశిష్ఠుడితో పాటుగా ఆయన శిష్యులు ప్రశిష్యులు బోల్డ్ మంది ఉంటారు అక్కడ. ఆయన అనుయాయులు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడే ఉంటున్నారు. వీళ్ళందరినీ కూడా అది ఒక పెద్ద ప్యాటర్న్లో ఉంటుంది. మన సత్యనారాయణ పర్వంతం ఉంటుంది. వశిష్ఠుడి ఆశ్రమం అంటే మన సత్యనారాయణ పర్వంతం ఉంటుంది. సామాన్యంగా ఉండదు. మరి అందరికీ గోవులు ఉన్నాయి, అందరికీ పెద్ద పెద్ద ఆవరణలు కావాలి. పాడి పంట అందరికీ ఉన్నాయి. బోల్డ్ మంది నివసిస్తారు అక్కడ. కాబట్టి ఆశ్రమ ప్రాంగణము అంటే ఏదో ఒక ఇల్లు ఉంటుంది, 2 ఇళ్ళు ఉంటాయి అని అట్లా అనుకోవద్దు. చాలా పెద్దదైన చోటు. సరే, ఇప్పుడు ఈ ఆశ్రమంలో అలా చూశాడు. దూరంగా ఒక మర్రి చెట్టు కనిపిస్తాను. అరే నాయనా, ఓ పని చేయరా ఉద్దాలక అన్నాడు. ఏమిటి తండ్రి? ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి దాని కింద కొన్ని కాయలు పడి ఉంటాయి, ఒక కాయ తీసుకొని రా అన్నాడు. సరే, వీడు వెళ్ళాడు. ఈ కుమారుడు వెళ్ళి, ఎందుకైనా మంచి తండ్రి ఒక్కాయ తెమ్మన్నాడు, 4 కాయలు ఏరుకొస్తే నష్టం, మళ్ళీ కావాలంటే మళ్ళీ పోవాల్సి వస్తుంది అని ఒక 60 కాయలు తీసుకుని వచ్చాడు. ఆ మర్రి కాయలు తీసుకుని వచ్చాడు. ఈగో తండ్రి తెచ్చాను అన్నాడు. బాగుంది, ఈ తెచ్చినటువంటి కాయని పగలగొట్టు అన్నాడు. పగలగొట్టాడు. ఏమున్నాయిరా నాయనా లోపల అన్నాడు. ఏవో చిన్న చిన్న గింజలు ఉన్నాయి. అది కూడా మర్రికాయలో గింజ ఎంత ఉంటుంది? మన ఆవాల గింజ కన్నా కూడా చిన్నది ఉంటుంది. అంత చిన్న చిన్న గింజలు ఉన్నాయి తండ్రి అన్నాడు. ఏదిరా నాన్న, ఒక గింజ బయటికి తీయి అన్నాడు. బయటికి తీశాడు. ఆ గింజని పగలగొట్టు అన్నాడు. ఆ గింజే ఎంత ఉంది? ఎంత? కంట్లో నరసంత ఉంది ఆ గింజ. దాన్ని పగలగొట్టమన్నాడు. సరే, ఈ ఉద్దాలకుడు అతి కష్టం మీద చాలా జాగ్రత్తగా రాయిబెట్టి ఆ గింజని నరిపేశాడు. అందులో ఏముంది అన్నాడు. కంటికి సరిగ్గా గింజే కనబట్టాలి. అందులో ఏముందో ఏం కనిపిస్తుంది? ఏమీ లేదు. అదే మాట చెప్పాడు. తండ్రి ఏం లేదు అన్నాడు. సరే నాన్న, జాగ్రత్తగా చూడు అన్నాడు తండ్రి. జాగ్రత్తగానే చూశాను తండ్రి, అందులో ఏం లేదు అన్నాడు. సరే ఇట్లా అన్నాడు. అక్కడేవో చిన్న చిన్న మొక్కలు మొలిచి ఉన్నాయి కదా, ఆ మొక్క ఒకటి వేళ్లతో సహా పీకురా అన్నాడు. చిన్న చిన్నవి మొలకలు ఆ చెట్టు కింద కనిపిస్తూ ఉన్నాయి. ఒక మొక్క పీక్కొచ్చాడు. ఇదేమిట్రా అన్నాడు. ఇది మర్రి మొక్క అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో ఈ మర్రి గింజలో నుంచే వచ్చింది తండ్రి. ఇదిగో మర్రి గింజ కూడా ఇక్కడే ఉంది. కాను చిన్న మొక్క కదా, మారకు కూడా వేయలేదు, దీనికే ఉన్నది అన్నాడు. నైనా దీన్ని పాతి పెడితే ఏమవుతుందా, దీన్ని వదిలేస్తే అన్నాడు.
అబ్బో చాలా పెద్ద వృక్షం అవుతుంది నాన్నగారు, ఇప్పుడు ఆ చెట్టు కనిపించట్లేదా, మర్రి చెట్టు ఎదుర్కొన్నాం మనకి, అంత అంత వృక్షం అవుతుంది, చాలా పెద్ద వృక్షం అవుతుంది, శాఖోపశాఖలుగా మన ఆశ్రమం అంతా కూడా ఆక్రమించేస్తుంది మరి వృక్షం అన్నాడు. అవును కదా, ఇంత పెద్ద వృక్షం అవుతుంది కదా, నిజమే నువ్వు చెప్పింది. మరి ఈ వృక్షం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగోనండి గింజ పాతేస్తే వచ్చింది కదా. మరి ఇప్పుడు ఇందాక గింజ పగలగొట్టి గింజలో ఏం లేదన్నావు ఏమిట్రా అబ్బాయి? మరి గింజ పగలగొట్టి మరి గింజలో ఏం లేదని చెప్పావు నువ్వు. అవునండి ఏం లేదు. మరి ఏమీ లేకపోతే ఆ గింజను పాతి పెడితే అందులో నుంచి మొక్క ఎట్టా వస్తుంది, ఇంత పెద్ద వృక్షం ఎట్టా వస్తుందిరా నాయనా? అర్థం కాలేదు ఉద్దాలకుడికి. నోరు తెల్లబెట్టాడు. ఏమిటి అడుగుతున్నాడు తండ్రి? ఎప్పుడు చెప్పాడు, ఒరే నాయనా ఇంత పెద్ద మర్రి వృక్షం ఇదిగో ఈ విత్తనంలో దాగి ఉన్నది. ఈ మర్రి విత్తనంలో కంటికి కనిపించనంత సూక్ష్మమైనటువంటి ఈ విత్తనంలో ఇంత పెద్ద వృక్షము అనేది దాగి ఉన్నది. అలాగే అణుస్వరూపమైనటువంటి ఆ పరమాత్మలో చరాచర జగత్తంతా కూడా దాగి ఉన్నదిరా అన్నాడు. ఇంకా అలా చూస్తున్నాడు. ఇంకా అనుమానం ఏమిటి నీకు? ఇంత చిన్న గింజలో ఇంత పెద్ద వృక్షం దాగి ఉన్నది అనే సంగతిని కంటితో నువ్వు చూస్తున్నావు కదా. అలాంటప్పుడు అణుస్వరూపమైనటువంటి, అణువు కన్నా చిన్నదైనటువంటి ఆ పరమాత్మ స్వరూపంలో ఈ చరాచర జగత్తు అంతా దాగి ఉన్నది అని అంటే ఎందుకు అనుమానం వస్తుంది నీకు? నువ్వు అది ఎందుకు నమ్మలేకపోతున్నావు? నిజమే. అంటే చరాచర జగత్తంతా కూడా అణుస్వరూపమైనటువంటి ఆ పరమాత్మలోనూ దాగి ఉన్నది. ప్రళయకాలంలో ఈ జగత్తంతా కూడా ఒకదానిలో ఒకటి కలిసి, నిన్న మనం చెప్పుకున్నాం, భూమి జలంలో జలం, అగ్నిలో అగ్ని, వాయువులో వాయువు, ఆకాశంలో ఈ ఆకాశం వెళ్ళిపోయి తన్మాత్రలో ఇవన్నీ, ఆ తన్మాత్రలన్నీ వెళ్ళిపోయి మళ్ళీ మాయలో కలిసిపోతూ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా అహంకారంలో కలుగుతుంది. అవ్యక్తము, మహత్తత్వము, అహంకారము అని అంటూ ఉన్నాం. అదే మనం మాయ, హిరణ్య గర్భుడు, విరాట్ స్వరూపము అని చెప్పాం. అహంకారంలో కలుస్తూ ఉన్నాయి. అహంకారము మహత్తత్వం, మహత్తత్వంలో నుంచి అవ్యక్తంలోకి, అవ్యక్తమేమో వీటన్నింటినీ తీసుకుని పరమేశ్వర స్వరూపంలో పూర్తిగా లీనమైపోతూ ఉన్నది. మరి ఇప్పుడు ఇవన్నీ పరమేశ్వర స్వరూపంలోనే ఉన్నాయి కదా. నాన్న ఇంకో మాట చెప్తాను నీకు విను. ఏమిటి? ప్రళయం సంభవించినప్పుడు ఈ జగత్తులో 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి ఉన్నది అనే మాట మనం చెప్పుకున్నాం కదా. ఈ జీవరాశి అంతా కూడా ఏమైపోతుంది? అంతా నశించిపోతుంది. బాగుంది. నశించిపోవటం అంటే ఏమవుతుంది? అంతా మోక్షం పొందుతుందా? పొందదు. మరి ఏమవుతుంది? కర్మక్షయమైనటువంటి జీవరాశి మాత్రమే మోక్షం పొందుతుంది. కర్మక్షయం కానటువంటి జీవరాశి తమ యొక్క కర్మను తమతో పాటుగా మూటగట్టుకున్నటువంటివి మాయలో కలిసిపోతాయి. మాయలో కలిసిపోతాయి. ఆ మాయ పరమేశ్వర స్వరూపంలో కలిసిపోతుంది. అంటే ఈ జీవరాశి అంతా కూడా పరమేశ్వర స్వరూపంలో, ఆ పరమేశ్వరుడు యొక్క స్వరూపంలో కలిసిపోతుంది, అందులోనే ఉంటుంది. అందుకే ఆ పరమేశ్వరుడి యొక్క గర్భంలో ఈ జగత్తంతా ఉన్నది అని చెప్పడానికి. మరి మళ్ళీ జగత్తు ఆవిర్భవించింది అని చెప్పడం ఎప్పుడు? ఆ పరమేశ్వర స్వరూపం నుంచి ఈ జగత్తంతా కూడా ఒక్కొక్కటి మళ్ళీ అవ్యక్తము, మహత్తత్వము, అహంకారము, తన్మాత్రలు, పంచభూతాలు ఇవన్నీ కూడా ఆవిర్భవించగలిగితే ఈ సృష్టి. పైనుంచి కిందికి వస్తే సృష్టి, కింద నుంచి పైకెడితే లయమయ్యా. అదే ప్రళయము. అందుకని కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు ఈ జీవరాశి అంతా కూడా పరమేశ్వర స్వరూపంలో లీనమైపోయి అలా ఉండిపోతుంది అని. ఓ జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపంలోనే ఇమిడి ఉన్నది. చూడండి, చిన్న చిన్న ఉదాహరణలు చెప్పి పరమేశ్వర స్వరూపం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అవన్నీ కూడా వివరించడం జరిగింది. ఇక ఈ పరమేశ్వర స్వరూపాన్ని గురించి చెప్తుంటే చరాచర జగత్తే పరమేశ్వర స్వరూపము
అనే విషయాన్ని అనేక సార్లు అనేక చోట్ల నొక్కి చెప్పడం జరిగింది. చరాచర జగత్తే పరమేశ్వర స్వరూపము అని చెప్పడానికి చాందోగ్యోపనిషత్తులోనే సత్యకామ జాబాలి, సత్యకాముడు వాడి పేరు, ఆయన తల్లి పేరు జాబాలి, మొత్తం కలిపి సత్యకామ జాబాలి అని అతన్ని పిలుస్తూ ఉంటారు. ఈ సత్యకాముడు విద్యాభ్యాసం చేశాడు. అంటే లౌకికమైనటువంటి విద్యలు ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు, వేదం అంతా నేర్చేసుకున్నాడు. ఇప్పుడు బ్రహ్మ విద్య కావాలి అనుకున్నాడు. ఈ బ్రహ్మ విద్య కోసమని గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. అప్పట్లో గురువు గారు ఎవరు అంటే గౌతముడు, చాలా గొప్ప బ్రహ్మ విద్యా సంపన్నుడు. ఆ గౌతముడి దగ్గరికి వెళ్ళాడు. గురువు గారు నాకు బ్రహ్మ విద్య చెప్పాలి, బ్రహ్మ విద్య కావాలి నాకు అని వెళ్ళాడు. బ్రహ్మ విద్య కావాలి అని అడగంగానే ఏ గురువు గారు కూడా చెప్పడు. అసలు నువ్వేమిటి, నీ శక్తి ఏమిటి, నీ కెపాసిటీ ఏమిటి చూసి పరీక్ష చేసి కానీ చెప్పకూడదు అన్నాడు కదా. సరే పరీక్ష చేసిన తర్వాత అసలు నువ్వు ఎవరినైనా అన్నాడు. నీ తండ్రి ఎవరు, నువ్వెవరు, నీ కులం ఏమిటి, నీ గోత్రం ఏమిటి, ఎందుకు ఇవన్నీ? నేను బ్రహ్మ విద్య చెబితే నువ్వు అందుకోగలవా లేదా అనే విషయం కావాలి అంటే ఇవన్నీ కావాలి. నీ పూర్వాపరాలు కావాలి, నీ వంశం కావాలి. ఎందుకంటే నీ వంశంలో ఎక్కడైనా ఈ బ్రహ్మ విద్యాపరులు ఉంటే నీకు అది అందుతుంది, లేకపోతే నీకు అందదు, చాలా కష్టం అవుతుంది. అందుకని ఎవరు అని అడిగాడు. నీ తండ్రి ఎవరు అన్నాడు. నా తండ్రి ఎవరో నాకు తెలియదు, మా అమ్మని అడిగి వస్తాను అన్నాడు. ఇంటికి వెళ్ళాడు. అమ్మా నీ తండ్రి ఎవరు అని అడిగారు నన్ను గురువు గారు, నన్ను ఏం చెప్పమంటావు అన్నాడు. ఆవిడంటుంది, నాయనా నేను వయస్సులో ఉన్నప్పుడు అనేక ఇళ్లలో దాసీగా ఉన్నాను. నేను ఆ దాసీగా ఉన్నప్పుడు ఆ ఇంటి యజమానులు అందరూ కూడా నాతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నారు. మరి ఇటువంటి స్థితిలో నీ తండ్రి ఎవరు అంటే ఎవరని చెప్పనురా నేను. సరేనమ్మా నువ్వు చెప్పింది బాగానే ఉంది, గురువు గారికి ఏం చెప్పమన్నావు అన్నాడు. ఇదే మాట చెప్పు వెళ్ళు అని, ఇదే మాట చెప్పు అని గురువు గారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. నా తల్లి ఇట్లా దాసీగా ఉంది కాబట్టి తండ్రి ఎవరు అంటే నేను చెప్పలేను అంది అని. వెంటనే గౌతముడు అంటాడు, అయితే నువ్వు బ్రాహ్మణుడివి రా, నీకు నేను బ్రహ్మ విద్య చెప్తాను అన్నాడు. ఎందుకని అంటే అసత్యం ఆడనటువంటి వాడు, సత్యాన్వేషి అయినటువంటి వాడు ఎప్పుడూ కూడా అబద్ధం ఆడు. అసత్యం అంటే వాడికి తెలియదు. కాబట్టి నువ్వు నిజమే చెప్పావు అంటే, ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశావు అంటే తప్పనిసరిగా నువ్వు బ్రాహ్మణుడివే ఉంటావు, నీకు నేను బ్రహ్మ విద్యను ఉపదేశం చేస్తాను రా అన్నాడు. కూర్చోబెట్టుకున్నాడు. సరే ఆశ్రమంలో ఎలా గురువు గారి దగ్గర శిష్యరికం చేయటం ఎట్లాగా అంటే గురు శుశ్రూషయా విద్య, గురువుకి శుశ్రూష చేస్తూ విద్యాభ్యాసం చేయాలి అనేటటువంటిది ఆ రోజుల్లో ఒక సంప్రదాయం. గురువు గారికి కావలసిన పనులన్నీ చేసి పెడుతూ ఉన్నాడు. అంటే గురువు గారి ఇంట్లో ఆ గోశాలలో ఉన్న ఆవులు తోలుకెడుతున్నాడు, తోలుకొస్తున్నాడు, వాడి పాలు పితుకుతున్నాడు, వాడి పేడ తీస్తున్నాడు, ఈ పనులన్నీ చేస్తున్నారు. గురువు గారి ఇంట్లో వంటకు కావలసిన వంట చెరుకు పట్టుకొస్తున్నారు, దుంపల దవి పట్టుకొస్తున్నారు, అన్నీ. ఈయనొక్కడే కాదు, శిష్యులందరూ అట్లాగే చేస్తున్నారు. ఇతను చేస్తూ ఉన్నాడు. చాలా కాలం గడిచింది, కొన్ని సంవత్సరాలు అయిపోయాయి. ఇతనితో పాటు వచ్చినటువంటి మిగిలిన శిష్యులందరూ కూడా విద్యాభ్యాసం పూర్తి చేసేసుకున్నారు. వాళ్ళందరికీ చదువు అయిపోయింది, వాళ్ళు చదువుకోవాల్సినటువంటి అన్నీ అయిపోయినాయి. సమావర్తనం పూర్తి అయిపోయింది. సమావర్తనము అంటే కాన్వకేషన్. యూనివర్సిటీలో డిగ్రీలు తీసుకున్నప్పుడు మనకు ఫంక్షన్ చేస్తారు చూడండి, కాన్వకేషన్, దాన్నే సమావర్తనము అంటారు. ఆ సమావర్తనం పూర్తి అయిపోయింది, గురువు గారు పంపించేస్తున్నారు శిష్యులు. కానీ ఇంతవరకు ఈ సత్యకాముడికి ఏమీ చెప్పాలి. వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు ఈ సత్యకాముడు. అతనితో పాటు వచ్చిన వాళ్ళంతా కూడా విద్య పూర్తి చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆలోచిస్తున్నాడు,
ఏం జరుగుతోంది అసలు? గురువు గారు నాకు ఎందుకని చెప్పటం లేదు, నాకు ఏం చెప్పలేదు ఇంతవరకు. ఎందుకని? నాతో పాటుగా వచ్చినటువంటి విద్యార్థులంతానేమో సమావర్తనం పూర్తి చేసుకుని బయటికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ చదువులు అయిపోయినాయి. నాకింతవరకు ఏమీ చెప్పలేదు, ప్రాథమికమైనటువంటి సూత్రాలు కూడా ఏం చెప్పలేదు. ఎందుకని? నేనేం పొరపాటు చేశాను? ఈ విషయాన్ని గురించి బాగా ఆలోచిస్తూ ఉన్నాడు. అడగకూడదుగా గురువు గారిని, గురువు గారు మీరు ఎందుకు చెప్పలేదు నాకు అలా అడగకూడదు, ఆయన చెప్తే వినాలంతవరకే. సరే, అలాగే కూర్చున్నాడు, చూస్తూ ఉన్నాడు, తనలో తానే ఏడుస్తూ ఉన్నాడు. రాత్రి లేచి కూర్చుని మరీ ఏడుస్తున్నాడు. అంతకని నేను చేయలేడు పాపం. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక రోజున గురువు గారు పిలిచాడు. సత్యకామ అన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. గురువు గారు ఏదో చెప్తారు. సత్యకామ, మన గోశాలలో 400 ఆవులున్నాయి. ఇవన్నీ కూడా ఒట్టిపోయినటువంటి ఆవులు, ఆవుతులు ఒట్టిపోయి బక్క చిక్కినటువంటివి ఉన్నాయి. ఇక్కడ 400. వీటన్నింటినీ అడవికి తీసుకెళ్లి తోలుకుని పోయి ఈ సంఖ్య రెట్టింపు అయ్యేదాకా నువ్వు తిరిగి రావద్దు అన్నాడు. సంఖ్య రెట్టింపు కావాలట. అంటే ఈ 400 ఆవులు 800 కావాలట. ఈ జంతువులు ఉన్నవి 400, ఎప్పటికవుతాయి 800? అంటే ఇవి అసలే బక్క చిక్కిపోయి ఉన్నాయి, వాటి ఓపిక లేదు. అంటే ఇప్పుడు ఏం కావాలి? ఇవి అడవికి వెళ్ళి బాగా తిని బలిసి ఇవన్నీ సూడివై ఇవి పిల్లల్ని పెట్టి మళ్ళీ ఆ పిల్లలు పెరిగి అవి కూడా పిల్లల్ని పెడితే అప్పుడు 800 అవుతాయి. ఎందుకనంటే ఇవన్నీ పిల్లలు పెడితే 800 అవ్వవు. ఇందులో ఒక నాబోతులు కూడా ఉన్నాయి కదా. అందుకని ఆ పిల్లలు కూడా మళ్ళీ పిల్లల్ని పెడితే కానీ 800 కావు. ఎంతకాలం పడుతుంది? కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది. సరే, గురువు గారి మాట కాదు అని అనకూడదు. తోలికెళ్ళాడు. వాటన్నింటినీ అడవిలో మెప్పుతూ ఉన్నాడు. కాలం గడుస్తోంది. చాలా సంవత్సరాలు అయిపోయినాయి. ఒక రోజున చెట్టు కింద కూర్చున్నాడు. సాయంత్రం పూట ఆవులన్నీ ఇక్కడే ఉన్నాయి, తన చుట్టూనే ఉన్నాయి. ఆవుల్ని కాస్తున్నాడు. చెట్టు కింద కూర్చున్నాడు. బాధపడుతూ ఉన్నాడు. ఏమిటి నేను చేసినటువంటి పొరపాటు? గురువు గారు నాకు బ్రహ్మ విద్యను ఎందుకని చెప్పలేదు? ఎందుకు చెప్పటం లేదు అసలు ఈ బ్రహ్మ విద్యను నాకు? అసలు నాకు బ్రహ్మ విద్య నేర్చుకునే ప్రాప్తము అనేది లేదా అని ఆలోచిస్తున్నాడు. చాలా దుఃఖిస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ ఆవుల మందలో నుంచి ఒక ముసలి ఆబోతు బయటకు వచ్చేసింది. సత్యకాముడు ఎదురుకుండా నుంచింది. వచ్చి, సత్యకామ ఎందుకు ఏడుస్తున్నావు అంది. ఆశ్చర్యపోయాడు సత్యకాముడు. ఆబోతు మానవ భాషలో మాట్లాడుతాడు. విచిత్రంగా చూచాడు. నేనే మాట్లాడుతున్నాను ఆశ్చర్యపోక. ఎందుకు దుఃఖిస్తున్నావు చెప్పాడు. గురువు గారు నాకు బ్రహ్మ విద్యను ఉపదేశం చేయటం లేదు, ఇంతవరకు చేయలేదు, అందుకే నేను బాధపడుతున్నాను అన్నాడు. ఒక్క నిమిషం. నువ్వు బ్రహ్మ విద్యను నేర్చుకునేటటువంటి రోజు దగ్గరికి వచ్చేసింది. బ్రహ్మ విద్యను తెలుసుకునేటటువంటి క్షణాలు నీకు దగ్గరికి వచ్చినాయి. అందుకే నేను ఇప్పుడు బయటకు వచ్చాను. గురువుగారు ఏం చెప్పాడు నీకు? ఈ సంఖ్య రెట్టింపు అయ్యేదాకా తిరిగి ఆశ్రమానికి రావద్దు అన్నాడు. ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు అయిపోయింది కాబట్టి నువ్వు ఇంకా ఆశ్రమానికి బయలుదేరు. ఇక నీకు బ్రహ్మ విద్య, ఆ బ్రహ్మ విద్య నేను చెప్తాను. పరబ్రహ్మ స్వరూపం 4 పాదాలుగా ఉంటుంది. పాదము అంటే భాగం. పరబ్రహ్మ స్వరూపం 4 పాదాలుగా ఉంటుంది అన్నాడు. ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు, వింటున్నాడు. పరబ్రహ్మ స్వరూపం 4 పాదాలుగా ఉంటుంది. అందులో మొట్టమొదటి పాదాన్ని నేను చెప్తాను. ఏమిటది? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు కూడా పరబ్రహ్మ స్వరూపమేను. ఇది పరబ్రహ్మ స్వరూపంలో మొట్టమొదటి భాగం. ఇక నువ్వు బయలుదేరు. ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుని రేపు పొద్దునే ఈ ఆవులన్నింటినీ తోలుకుని ఈ ఆశ్రమానికి నువ్వు బయలుదేరు. గురువు గారు చెప్పినట్టుగా ఈ సంఖ్య రెట్టింపు అయింది, నువ్వు బయలుదేరు. సరే నువ్వు
తెల్లవారింది, దాని గురించి ఆలోచిస్తూ పడుకున్నాడు. సరిగా నిద్ర కూడా పోలేదు. తెల్లవారింది, ఆవులను తోలుకొని బయలుదేరాడు. ఇప్పుడు ఈ ముసలి ఆబో చెప్పిన ఈ రెండవ పాదాన్ని ఒక నీటి పక్షి చెబుతుంది అని. సరేను అన్నాడు. బయలుదేరాడు. మళ్ళీ సాయంత్రం అయింది. సూర్యాస్తమానం అయ్యేటప్పటికీ రాత్రి ప్రయాణం చేయలేరు కదా, అందుకని మళ్ళీ ఓ చెట్టు కింద అక్కడెక్కడో ఒక చిన్న తటాకం లాంటిది చూసుకుని ఆ నీరు ఉన్నటువంటి చోట మళ్లీ విడిది చేశాడు. ఆ చెట్టు కింద కూర్చున్నాడు. అంతా చీకటిగా ఉంది కాబట్టి అగ్నిని ప్రజ్వలింపజేశాడు. అక్కడ మంట మండుతూ ఉన్నది. ఆ మంట దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. రెండవ పాదాన్ని నీటి పక్షి చెబుతుంది. ఇప్పుడు పక్షి ఎగురుకుంటూ వచ్చింది. అక్కడ ఒక పక్షి వచ్చింది. సత్యకామ, పరబ్రహ్మ స్వరూపంలో రెండవ పాదాన్ని నేను నీకు చెప్తూ ఉన్నాను. ఆశ్చర్యపోయాడు. ఏమిటి రెండవ పాదం? ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి నది, నదాలు, అడవులు, కొండలు అంతా కూడా పరబ్రహ్మ స్వరూపమేను. మూడవ పాదాన్ని అగ్నిహోత్రుడు చెప్తాడు. నువ్వు బయలుదేరి వెళ్ళు. సరే, రెండు పాదాలు తెలిసినాయి. మళ్ళీ మర్నాడు బయలుదేరి పెడుతూ ఉన్నాడు. మళ్లీ సాయంత్రం అయింది. మళ్లీ మజిలీ చేశాడు. మళ్లీ అగ్నిహోత్రం వెలిగించుకుని అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు అగ్నిహోత్రుడు పైకి లేచాడు. ఓ సత్యకామ, పరబ్రహ్మ స్వరూపం యొక్క మూడవ పాదాన్ని నేను నీకు చెప్తాను విను. ఏమిటి? ఆకాశంలో ఉండే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమేను అన్నాడు. నాలుగవ పాదాన్ని ఒక హంస చెబుతుంది నీకు, నువ్వు బయలుదేరి వెళ్ళు అన్నాడు. మన్నాడు మళ్ళీ బయలుదేరి పెడుతూ ఉన్నాడు. మళ్ళీ చీకటి పడింది. మళ్ళీ మజిలీ చేశాడు. ఇప్పుడు ఆయన అగ్నిహోత్రం దగ్గర కూర్చుని ఆ వేడి కాచుకుంటున్నాడు. చలి కాచుకుంటూ ఉన్నటువంటి పరిస్థితిలో ఒక హంస వచ్చి అక్కడ వాలింది. ఓ సత్యకామ, నాలుగో పాదం నీకు ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఆ పాదాన్ని నేను చెప్తాను, నువ్వు వినవలసింది. ఏమిటది? ప్రాణం బ్రహ్మ, దృష్టి బ్రహ్మ, శ్రోత్రం బ్రహ్మ, ఇవన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపాలేను. మనస్సే బ్రహ్మ. ఇదేనయ్యా పరబ్రహ్మ స్వరూపం అంటే. నీకు బ్రహ్మ విద్య అనేది తెలిసింది కదా, బయలుదేరి నీ గురువు గారి దగ్గరికి వెళ్ళేవాడు. సరే, మర్నాడు మళ్ళీ ఉదయాన్నే ఆవులన్నింటినీ తోలుకుని బయలుదేరాడు. ఆశ్రమానికి వచ్చేసాడు. ఆవులన్నీ వస్తున్నాయంటే ఇవన్నీ కూడా రెట్టింపు సంఖ్య తిరిగి వస్తున్నాయి. గురువు గారు చాలా ఆనందించాడు. దూరం నుంచే చూశాడు. సత్యకాముడు వస్తున్నాడు, శిష్యుడు. వాడి యొక్క ముఖం బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నది. ఇక్కడ చూడండి, పరబ్రహ్మ స్వరూపం తెలిసినటువంటి వాడికి, తెలియనటువంటి వాడికి తేడా ఏమిటి అంటే, తెలిసినటువంటి వాడికి అంటే పవిత్రమైనటువంటి వాడికి వాడి ముఖం బ్రహ్మ తేజస్సుతో వెలుగుతూ ఉంటుంది, మంచి ప్రకాశంతో వెలుగుతూ ఉంటుంది. చూశాడు దూరం నుంచి. ఎదురెళ్ళాడు. సత్యకామ అన్నాడు. సత్యకాముడు గురువు గారి పాదాలకు నమస్కారం చేశాడు. గురువు గారు అన్నాడు. గురువు గారు వెంటనే ఒక ప్రశ్న వేశాడు. ఏమిటి నీ ముఖం ఇంత దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నది? ఇంత కాంతితో, దివ్యమైనటువంటి కాంతితో వెలుగుతుంది, కారణం ఏమిటి అన్నాడు. సత్యకాముడు చెప్పాడు, ఓ గురుదేవా, నాకు ఈ పరబ్రహ్మ స్వరూపము అనేది ఇవన్నీ కూడా చెప్పిన ఈ ముసలి ఆబోతు, నీటి పక్షి, హంస, అగ్నిహోత్రుడు వీళ్ళంతా చెప్పారు. చాలా ఆనందించాడు గురువు గారు. ఓ సత్యకామ, నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా. ఇటువంటి తరుణం కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నీకు ఆ బ్రహ్మ విద్యను ఉపదేశం చేయటానికే నేను చూస్తూ ఉన్నాను. ఇప్పుడు పరబ్రహ్మ స్వరూపము అంటే ఏమిటో అవి చెప్పేవి, మిగిలినటువంటిదంతా కూడా నేను చెప్తాను, నువ్వు రావాల్సింది అని కూర్చోబెట్టి బ్రహ్మ విద్యను ఉపదేశం చేశాడు ఈ గురువు గారు. అంటే ఈ గౌతముడు శిష్యుడైనటువంటి సత్యకాముడు. ఏం చెప్పాడు ఇప్పుడు? పరబ్రహ్మ స్వరూపం అంటే ఏం చెప్పాడు? ఈ చరాచర జగత్తులో తూర్పు, పడమల, ఉత్తరం, దక్షిణం అంటే దిక్కులన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమేను అన్నాడు. రెండోది, నది, నదాలు, అడవులు, కొండలు, ఎడారులు ఉన్నటువంటి ఇవన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమేను అన్నాడు.
మూడోది ఆకాశంలో కనిపిస్తున్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ కూడా మేఘాలు, మెరుపులు అన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమే. నాలుగోది ప్రాణం బ్రహ్మ, దృష్టి బ్రహ్మ, మనస్సు బ్రహ్మ, శ్రోత్రం బ్రహ్మ, సర్వం బ్రహ్మమయము. అంటే చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరమయము. ఈ జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి కూడా పరమేశ్వర స్వరూపమే. నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు పరమేశ్వరుడు అంటే ఇది అర్థం. అంతేగాని ఏమీ లేదు అని మాత్రం కాదు. చరాచర జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల రకాలైన జీవరాశి కూడా పరమేశ్వరుడు యొక్క స్వరూపమే. అసలు ఈ జగత్తే పరమేశ్వరమయము. ఈ మాటను చెప్పాడు ఇప్పుడు ఆ గురువు గారు అయినటువంటి గౌతముడు ఈ సత్యకామ జాబారికి. అలాగే ఇందాక మనం ఉద్దాలకుడు అన్నాం. మరి ఇదంతా పరమేశ్వర స్వరూపమేను అన్నప్పుడు వేదంలో 1008 మహావాక్యాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం. అందులో 4 మహావాక్యాలే చాలా శ్రేష్టమైనటువంటివి అని చెప్పుకున్నాం. 4 మహావాక్యాలు చాలా శ్రేష్టమైనటువంటివి. అంటే మహావాక్యాలు 4 కాదు, మహావాక్యాలు 1008. అందులో 4 శ్రేష్టమైనటువంటివి. ఏది మనకి 1180 ఉపనిషత్తులు ఉంటే మనం 10 ఉపనిషత్తులే ఇందాక శ్రేష్టమైనవి అని చెప్పుకున్నాం. అట్లాగా సరే, ఇప్పుడు ఈ 4 వాక్యాలు ఏమిటి అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి. ఈ 4 మహావాక్యాలు కూడా చాలా గొప్పవైనటువంటివి. అసలు మహావాక్యాలు అంటే మరి వీటి అర్థం ఏమిటి? మహావాక్యాల యొక్క అర్థం ఏమిటి? నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని మాండూక్యోపనిషత్తులో చెప్తాడు. అయమాత్మా బ్రహ్మ సోహం ఆత్మాచ సత్పాతు, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని చెప్తాడు. మొట్టమొదటిలోనే చెప్తాడు. ఈ పరమేశ్వర స్వరూపం 4 పాదాలు కలిగి ఉన్నది అని చెప్తాడు. మామూలుగా మనం చెప్తూ ఉన్నప్పుడు కూడా పరమేశ్వర స్వరూపం 4 భాగాలైతే అందులో ఒక భాగం నుంచి ఈ చరాచర జగత్తంతా కూడా ఆవిర్భవించింది. మిగిలిన 3 భాగాలు ఇక అక్కడే ఉన్నాయి. ఆ 3 భాగాల్లోంచి జగత్తురాలు, ఆ 3 భాగాల్లోంచి మిగిలినటువంటి జగత్తులు అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అంతే. ఈ వచ్చినటువంటి మనం చూస్తూ ఉన్న ఈ జగత్తంతా కూడా ఒక భాగమే. అంటే చరాచర జగత్తు నువ్వు నేను అనే తేడా లేకుండా, నేను పరబ్రహ్మ స్వరూపాన్ని, నువ్వు పరబ్రహ్మ స్వరూపానివి. నువ్వు నేనే కాదు, మన పక్కన ఉన్నటువంటి క్రిమి కీటకాలు కూడా పరబ్రహ్మ స్వరూపమేను. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. క్రిమి కీటకాలు కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఇది అది అనే తేడా లేదు. 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి కూడా పరమేశ్వర స్వరూపమే. మరి అన్ని పరమేశ్వర స్వరూపమే అయినప్పుడు వివిధమైనటువంటి రూపాల్లో ఎందుకు జన్మిస్తూ ఉన్నారు? వివిధమైనటువంటి ఆకారాల్లో, ఒకడేమో క్రిమిగా, ఒకడు కీటకంగా, మరి ఒకడు పశువుగా, పక్షిగా, మానవుడిగా. ఈ మానవుల్లో కూడా అనేక రకాలైనటువంటి మానవులుగా ఎందుకు జన్మిస్తున్నారు ఇట్లా? వాళ్ళ యొక్క కర్మని అనుసరించి ఈ జన్మ అనేది జరుగుతూ ఉన్నది. వాళ్ళు చేసినటువంటి కర్మని బట్టి, మానవుడు చేసినటువంటి కర్మని అనుసరించే అతనికి ఈ దేహము అనేది ప్రాప్తిస్తుంది. ఇవాళ మనం ఈ మానవ దేహంలో ఇలా కన్ను, ముక్కు, కాలు, చెయ్యి అన్ని సవ్యంగా ఉండి ఉన్నాము అంటే మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి గత జన్మలో. అందుకని ఇవన్నీ కూడా సవ్యంగా మనకున్నాయి. మరి సవ్యంగా లేనటువంటి వాడు ఏ రకమైనటువంటి పాపం చేశాడో చూడండి. ఈ రకమైనటువంటి పాపం చేసినటువంటి వాడికి ఈ రకమైనటువంటి శరీరమే వస్తుంది. అది భగవంతుడి యొక్క వాళ్ళ సూత్రాల్లో ఉంది, ఆ న్యాయశాస్త్రంలో అక్కడ ఉంది, ఆ ధర్మశాస్త్రంలో ఉంది. అటువంటి రూపాన్నే ధరిస్తాడు. కాబట్టి మనం పొందేటటువంటి శరీరము గతంలో చేసుకున్నటువంటి కర్మ వల్లనే ఈ శరీరము అనేది మనకి లభిస్తుంది. ఆ కర్మని అనుభవించడం కోసమే మనకి ఈ శరీరం లభిస్తుంది. ఇలా లభించినటువంటి ఈ శరీరంతో మానవుడు మాత్రమే మళ్ళీ కర్మ చేయగలుగుతూ ఉన్నాడు. మిగిలినటువంటి ఏ జీవి కూడా కర్మ చేయలేదు, దేవతలతో సహా. దేవతలు కూడా కర్మ చేయలేదు. కర్మ చేయాలి అంటే మళ్ళీ ఈ భూలోకంలో
మానవుడిగా పుట్టాల్సిందే, ఇందులో అనుమానం అనేది ఏం లేదు. దేవతలు కూడా కర్మ చేయాలి అంటే భూలోకంలోకి వచ్చి జన్మించాల్సిందే, దేవలోకంలో ఉండి కర్మ చేయలేదు. అందుకే మన భూమిని కర్మభూమి అని చెప్పడానికి కారణం అది. భూమి అనేది ఎప్పుడు కూడా కర్మభూమి, కర్మ అనేది ఇక్కడే చేస్తాం మనం. కాబట్టి మనం మంచి పనులు కనుక ఇప్పుడు చేసినట్లయితే కనీసం మరు జన్మలో ఉన్నా ఇంతకన్నా మంచి జన్మ అనేది వస్తుంది. తర్వాత దేంట్లో అన్నా ఉత్తమ గతులు అనేవి మనం పొందుతాం, మంచి జన్మ అనేది ఎత్తుతాం. లేదు నీచమైనటువంటి పనులు చేసామనుకోండి, క్రిమి కీటకాదులుగా మళ్లీ జన్మించవలసి వస్తుంది. పాపం పనులు చేసినటువంటి వాళ్ళు, తప్పు పనులు చేసినటువంటి వాళ్ళు పశువులు పక్షులుగా జన్మిస్తారు. నీచమైనటువంటి కార్యాలు చేసినటువంటి వాళ్ళు క్రిమి కీటకాలుగా జన్మించడం జరుగుతుంది. అంతకన్నా ఇంకా నీచమైనటువంటి పనులు చేసినటువంటి వాళ్ళు పుడుతూ తస్తూ ఉంటారు. ఇది మనకు బృహదారణ్యకోపనిషత్తులో చెప్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడే అంటూ ఉన్నాడు, అందుకే ఓ మానవుడా, నీకు ఈ జన్మ వచ్చింది, నీకు చాలా అదృష్టవంతుడివి అనే మాట గుర్తుపెట్టుకో. మనం ఏదైనా ఒక ఇంట్లోకి వెళ్ళాలి అంటే ఆ ఇంట్లో వాస్తు బాగుందా, మనకి అన్ని సౌకర్యంగా ఉంటాయా, ఆ ఇంట్లో మనం హాయిగా ఉండగలమా, ఇట్లా 96 ఆలోచిస్తాం ఆ ఇంట్లోకి వెళ్ళాలి అంటే. మనం కట్టుకున్న ఇల్లు కావచ్చు, అద్దెకున్న ఇల్లు కావచ్చు, ఏదైనా సరే. మరి అలాంటప్పుడు నువ్వు నివసించబోయేటటువంటి ఏది కొద్ది రోజులు నివసించే ఈ గృహాన్ని గురించే నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక జన్మ ఉండవలసినటువంటి శరీరాన్ని గురించి నువ్వు ఎందుకు ఆలోచించవు? నీ ఉత్తర జన్మ అనేది ఏమిటో ఒక్కసారి ఆలోచించుకుని మంచి పనులు చేయవలసింది. నేనేమి కష్టపడమని లేదు, మంచి పనులు చెయ్యి అని అంతే. 10 మందికి ఉపయోగించేటటువంటి పనులు ఏవైనా సరే చేయండి. సరే, ఇప్పుడు ఈ మహావాక్యాల్లో ఏం చెప్పాడు అంటే, ఈ మహావాక్యాల అన్నిటికీ అర్థం ఎక్కడంటే మహావాక్యోపనిషత్తు అని ఒకటి ఉంది, తర్వాత సుఖరహస్యోపనిషత్తు అని ఒకటి ఉంది. సుఖరహస్యోపనిషత్తులో మహావాక్యాలను ఏ రకంగా మనం జపం చేయాలి అనే విషయాన్ని చెప్పాడు. మహావాక్యోపనిషత్తులో మహావాక్యాల అనుసంధానం ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి చెప్పాడు. మహావాక్యానుసంధానం ఎలా ఉండాలి అనే మాట చెప్పాడు అక్కడ. ఈ మహావాక్యాలు అనుసంధానం చేసుకుంటూ కనుక వెళ్ళినట్లయితే నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని. మహావాక్యాల అర్థం ఏమిటంటే అయం ఆత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, నేనే పరమేశ్వర స్వరూపాన్ని. సుఖరహస్యోపనిషత్తులో వ్యాసుడు, ఆయనకి సుకుడు అనే కుమారుడు కలిగాడు. సరే, చిన్నపిల్లవాడు పెరిగాడు. వాడికి కూడా ఈ సుకుడికి కూడా 5-6 ఏళ్ళు వచ్చినాయి. ఈ పిల్లవాడికి ఉపనయనం చేసి విద్యాభ్యాసాన్ని పంపించాలి అనుకున్నాడు ఇప్పుడు ఈ వ్యాసుడు. పిల్లవాడికి ఉపనయనం చేయాలి. ఉపనయనం చేయాలి అంటే మంత్రోపదేశం చేయాలి, బ్రహ్మోపదేశం చేయాలి. బ్రహ్మోపదేశం ఎవరు చేస్తారు? ఉపనయన కాలంలో తండ్రే చేస్తాడు. ఉపనయన కాలంలో బ్రహ్మోపదేశం ఎవరు చేస్తారు అంటే కుమారుడికి సాక్షాత్తు తండ్రే బ్రహ్మోపదేశం చేస్తాడు. తండ్రే ప్రథమ గురువు. అయితే ఇవాళ రోజున వచ్చేటప్పటికీ తండ్రికి ఆచమనం చేయడం చేత కాదు, మరి కొడుకేం చెబుతాడు? ఇంకా గాయత్రి మంత్రం అంటే తండ్రికే తెలియదు, కొడుకేం చెబుతాడు? అందుకే ఇక్కడ చూడండి, తండ్రి ఇక్కడ కూర్చుంటాడు, కొడుకే పక్కన కూర్చుంటాడు, యువతల పక్కన ఆ పురోహితుడు కూర్చుంటాడు. వశిష్ఠ వారు ఇక్కడ కూర్చుని మంత్రాన్ని తండ్రి చెవిలో చెబుతూ ఉంటాడు. ఒరే నాయన, గాయత్రి మంత్రం ఇది అని ఈ తండ్రి చెవిలో చెబుతూ ఉంటాడు, ఈ తండ్రి ఏమో కొడుకు చెవిలో చెబుతూ ఉంటాడు. దీనివల్ల డబ్బులు ఖర్చు తప్పించి ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు, ఏ ఉపయోగం లేదు. దానికోసం ఈ డబ్బులు కూడా ఎందుకు దండగా? నువ్వు ఉపనయనం చేసుకోకపోతే వచ్చే నష్టమేం లేదు. ఉపనయనం ఎవడు చేసుకోవాలి? కర్మ చేయదలుచుకున్నవాడు ఉపనయనం చేసుకోవాలి. నేను కర్మ చేయను అని నిర్ణయించుకున్నప్పుడు ఇంకా నీకు ఉపనయనం ఎందుకు? ఏమండి, మావాడికి ఎన్నుండి పెళ్లి, మరి ఉపనయనం చేయాలి కదా, ముందు ఓ ముహూర్తం పెట్టండి. నువ్వు పెళ్లికి ముహూర్తం పెట్టుకొచ్చిన తర్వాత ఇంకా ఉడికి ముహూర్తం పెట్టేదేమి? రాత్రికి పెళ్లి కదా, పొద్దున పూట ఉడుకు చేయి.
అది మంచిదా కాదా ముహూర్తంతో నీకేమిటి పని? ఒకవేళ అది కాదు అంటాం, ఏం చేస్తా? పెళ్లి ఆపుకుంటావు? ఆపుకోవుగా. ఇది కాదు బ్రహ్మోపదేశము అంటే. మంత్రానుష్ఠానం చేసినటువంటి తల్లి కొడుక్కి ఉపదేశం చేస్తాడు. ఇప్పుడు వ్యాసుడు చూడండి, వ్యాసుడు ఎంత గొప్పవాడు, మహర్షి అయినా. ఇటువంటి ఈ వ్యాసుడు కుమారుడికి ఉపదేశం చేయటం ఆలోచించాడు. నేను కాదు అన్నాడు. ఆయన చేయట సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకున్నటువంటి వాడు వ్యాసుడు. ఆయన చేయట, ఆయన సరిపోడట. అందుకని సరాసరి సదాశివుడి దగ్గరికి వెళ్ళాడు. నమస్కారం చేసి, సదాశివ, నా కొడుక్కి నేను ఉపదేశం చేస్తున్నాను, ఉపనయనం చేస్తున్నాను అన్నాడు. చేయవయ్యా అన్నాడు. మరి అప్పుడు బ్రహ్మోపదేశం చేయాలి కదా. చేయాలి, అది నువ్వే చేయాలి స్వామి అన్నాడు. నేనా? అవును స్వామి, నువ్వే బ్రహ్మోపదేశం చేయాలి. వ్యాస మహర్షి, నేను గనక బ్రహ్మోపదేశం చేసినట్లయితే నీ కొడుకు మోక్షం వస్తుందయ్యా, మరి నీకు ఇష్టమేనా అంటే ఏమిటి? మోక్షం వస్తుంది అంటే మోక్షం అనేది ఎప్పుడు వస్తుంది? బతిగుండంగా కాదు, చచ్చిపోయినప్పుడు మాత్రమే మోక్షం వస్తుంది. అంతేగా, మోక్షం రావాలి అంటే వీడు చచ్చిపోవాలి. అంటే నీ కొడుకు నీ కళ్ళెదురుగానే చచ్చిపోతాడు, మరి నీ ఇష్టమేనా? నేను చెప్తాను, నీ కొడుకు నీ కళ్ళ ఎదురుగానే మరణిస్తాడు, నీకు ఇష్టమేనా అన్నాడు. ఒక్క క్షణం ఆలోచించాడు వ్యాసుడు. కుమారుడు తన కళ్ళ ఎదురు చచ్చిపోవడం అనేది ఏ తల్లి భరించలేడు. కానీ వాడు మోక్షం పొందుతున్నాడు. అంతకన్నా గొప్పదైనటువంటి స్థితి ఏం కావాలి? ఇంకా ఉండి సాధించేది ఏమన్నా అంతకన్నా గొప్పదైనటువంటిది ఏం లేదు. అందుకని అలాగే స్వామి, నాకు ఇష్టమేను అన్నాడు వ్యాసుడు. అప్పుడు నేను వస్తున్నాను పద అన్నాడు. ముహూర్తం సమయానికి సదాశివుడు వచ్చాడు. వచ్చి బ్రహ్మోపదేశం చేశాడు శుకుడికి. శుకుడు కారణజన్ముడు. ఆయన వెంటనే సదాశివుడికి నమస్కారం చేసి, మహావాక్యాలంటే ఏమిటి, మహావాక్యాల అర్థం ఏమిటి, ఇవన్నీ నాకు చెప్పవలసింది అని అడిగాడు. చాలా ఆనందించాడు సదాశివుడు. వెంటనే, నైనా మహావాక్యాలు 4 ఉన్నాయి. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ. ఈ 4 కూడా మహావాక్యాలు. వీటిల్లో తత్వమసి, తత్వం అసి అనే ఈ మహావాక్యాన్ని కనుక నువ్వు అర్థం తెలుసుకున్నట్లయితే అన్నింటికీ అర్థం తెలిసినట్లే. ఇంకా అన్ని మహావాక్యాలకి కూడా అర్థం తెలిసినట్లేనయ్యా. కాబట్టి ఆ మహావాక్యాన్ని, తత్వమసి అనే మహావాక్యాన్ని నేను నీకు ఉపదేశం చేస్తాను అని. తత్, త్వం, అసి, ఈ మహావాక్యంలో మొత్తం 3 పదాలు ఉన్నాయి. తత్ అని, త్వం అని, అసి అని 3 పదాలు ఉన్నాయి. ఈ 3 కూడా మహామంత్రాలే. ఈ 3ంటిని కూడా విడివిడిగా జపం చేయాలి అని అంటాడు. ఈ 3ంటికి కూడా మళ్ళీ షడంగాలు ఉన్నాయి. అంటే దేవత, ఛందస్సు, ఋషి ఇవన్నీ కూడా ఉన్నాయి. న్యాసం ఉంది. ఆ న్యాసం చెప్పి, జ్ఞాన శ్లోకం చెప్పి ఈ 3ంటిని కూడా విడివిడిగా ధ్యానం చేయవలసిందే. అలా ధ్యానం చేస్తే ఆ పరమేశ్వర స్వరూపం నీకు సాక్షాత్కరిస్తుంది. తత్వమసి అనే ఈ మహావాక్యాన్ని కనుక అర్థం తెలిసినట్లయితే మిగిలినటువంటి మహావాక్యాలు 3ంటికి కూడా అర్థం నీకు తేలిగ్గా తెలుస్తుంది. కాబట్టి ముందు ఈ తత్వమసి అనే మహావాక్యాన్ని నువ్వు జపం చేయాలి, దాని అర్థం తెలుసుకోవాలి అని దీని యొక్క అర్థం చెప్తాడు. స్కాంద పురాణంలో మనకి గురుగీత అని గీత ఉంది. గురుగీత నేను 1-2 సార్లు ఇక్కడ దాని గురించి చెప్పడం కూడా చెప్పాను. గురుగీత చెప్పలేదు, కానీ దాని గురించి చెప్పుంటాను. ఆ గురుగీత మొత్తం 220 శ్లోకాలు ఉంటాయి. 200 పైన ఉన్నాయి శ్లోకాలు. అందులో
అసలు గురువు అంటే ఏమిటి? తస్మై శ్రీ గురవే నమః అనే మగుటంతో మొత్తం ఆ గురువు ఎలా ఉండాలి ఏమిటి అనేది 29 శ్లోకాల్లో చెప్పాడు ఒక చోట. తస్మై శ్రీ గురవే నమః. మనం మామూలుగా చదువుతూ ఉంటాం, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది అందులోదే, గురుగీతలోదే ఈ శ్లోకం. ఇది అందరికీ తెలుసు, కానీ అర్థం ఎవరికీ తెలియదు. ఏమిటంటే గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే ఈశ్వరుడు గురువే పరమేశ్వరుడు. గురువు బ్రహ్మ ఎందుకు అవుతున్నాడు? గురువు విష్ణువు ఎందుకు అవుతున్నాడు? గురువు రుద్రుడు ఎలా అవుతున్నాడు? గురువు పరమేశ్వర స్వరూపం ఎలా అవుతూ ఉన్నాడు? శిష్యుడి యొక్క హృదయంలో జ్ఞానము అనే బీజాన్ని నాటుతున్నాడు గురువు. అందుకని సృష్టికర్త బ్రహ్మ అవుతూ ఉన్నాడు. అలా బ్రహ్మరూపంలో నాటినటువంటి ఆ వృక్షాన్ని, జ్ఞానము అనే వృక్షాన్ని పెంచి పోషిస్తూ ఉన్నాడు. అందుకని విష్ణు స్వరూపుడవుతూ ఉన్నాడు. అది గురు విష్ణువు అంటే. గురుదేవో మహేశ్వర, ఈశ్వరుడు లయకారకుడు. మరి ఇక్కడ ఏం లయం చేస్తూ ఉన్నాడు? శిష్యుడి యొక్క మనస్సులో హృదయంలో ఉన్నటువంటి చేయకూడనటువంటి పనులు అంటే దుస్సంకల్పాలు, వీటన్నింటినీ కూడా నాశనం చేస్తూ ఉన్నాడు. చెడ్డ లక్షణాలన్నీ నాశనం చేస్తున్నాడు, వాటిని సంహరిస్తూ ఉన్నాడు. అందుకని గురుదేవో మహేశ్వర. మరి గురు సాక్షాత్ పరబ్రహ్మ, పరమేశ్వర స్వరూపం ఎందుకు అవుతూ ఉన్నాడు? శిష్యుడికి మోక్ష మార్గం చూపిస్తూ ఉన్నాడు గురువు. అందుకని సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం అవుతూ ఉన్నాడు. ఈ శ్లోకాన్ని మనం చిన్నపిల్లవాడు ఎల్కేజీలో చేరగానే వాడికి ఈ శ్లోకాన్ని మాత్రం నేర్పించేస్తాం. ఎప్పుడైనా కనీసం ఈ 4 మాటలన్నా చెప్పండి. దాని మీద మనం ఒక 10 నిమిషాలు వ్యాఖ్యానం చేయలేకపోయినా కనీసం ఈ అర్థమన్నా ఎప్పుడైనా చెప్పండి. అందుకని గురువు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువు గారికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అంటాడు. అందులో ఆ గురుగీతలో ఈ శ్లోకం చెప్పిన తర్వాత తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః, త్వం పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః, అసి పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఈ తత్వమసి అనేటటువంటి ఈ మహావాక్యానికి అర్థాన్ని వివరించి చెప్పేవాడు, మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి వాడు, ఆ మోక్ష మార్గంలో నడిపించేటటువంటి వాడు, అటువంటి గురువుకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. అందులోదే ఒక గొప్పదైనటువంటి శ్లోకం, బ్రహ్మానందం పరమ సుగదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం. ఇలా ఈ శ్లోకంలో ఈ ఒక్క శ్లోకానికి గనక మనం అర్థం చెప్పుకోవాలి అన్నట్లయితే కనీసం ఒక రోజు సమయం పడుతుంది. ఒక రోజు సమయం పడుతుంది. అంత గొప్పదైనటువంటివన్నీ కూడా గురుగీతలో ఉన్నటువంటి శ్లోకాలు. గురువు ఎలాంటి వాడు? బ్రహ్మానందం పరమసుగదం కేవలం జ్ఞానమూర్తి. ఇప్పుడు ఈ తత్వమసి అహం బ్రహ్మాస్మి అంటే అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మ స్వరూపమైన అయి ఉన్నాను. తత్వమసి, అదే నువ్వై ఉన్నావు. ఉద్దాలకుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతువుని కూర్చోబెట్టుకుని చెప్తూ ఉన్నాడు, అది అంటే పరబ్రహ్మ, నువ్వు అంటే అది అంటే పరమాత్మ, నువ్వు అంటే జీవాత్మ, ఈ రెండు ఒకటేను అని చెప్తూ ఉన్నాడు. మొండకోపనిషత్తులో చెప్తారు చూడండి, మనకి సంసారము అనేటటువంటి ఒక వృక్షం మీద 2 పక్షులు కూర్చొని ఉన్నాయి. 2 కూడా ఒకే ఆకారంలో, ఒకే రూపంలో, ఒకే ఎత్తులో అలా ఉన్నాయి. 2 ఒకటిగానే ఉన్నాయి. ఒకటేమో దొరికినటువంటి కాయలు పళ్ళు తింటూ ఉన్నది, రెండోదేమో ఏమీ తినకుండా అలా చూస్తూ కూర్చొని ఉన్నది. ఇలా కాయలు పళ్ళు తింటూ ఉన్నటువంటిదే జీవాత్మ, ఏమీ తినకుండా దిక్కులు చూస్తూ ఉన్నటువంటిదే పరమాత్మ. మరి ఇది కాయలు పళ్ళు ఎందుకు తింటూ ఉన్నది? చేసిన కర్మ యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నది జీవాత్మ. మరి పరమాత్మ ఏ రకమైనటువంటి కర్మ కూడా చేయదు.
పరమాత్మ కర్మ చేయదు. అందుకని ఫలితము అనేది, కర్మ ఫలము అనేది లేదు, తినడానికి కాయలు పళ్ళు ఏమీ లేవు. అందుకని దిక్కులు చూస్తూ అలా కూర్చొని ఉన్నది. పరమేశ్వర స్వరూపం ఏ పని చేయదు, అన్నింటికీ సాక్షిభూతుడుగా అలా కూర్చొని ఉంటాడు. మరి ఇప్పుడు ఈ జీవాత్మ పరమాత్మ ఈ రెండు వేరా? కాదు. మరి ఏమిటి? రెండు ఒకటే. రెండు వేరువేరుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా, అది నీ యొక్క భావన. నువ్వు వేరు అని అనుకుంటూ ఉన్నావు కాబట్టి నీ వేరుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు వేరుగా కనిపిస్తూ ఉన్నాయి? హకార సంజ్ఞ కలిగినటువంటి పరమేశ్వరుడు సకార సంజ్ఞ కలిగినటువంటి ప్రకృతితో కలిసి శబళ బ్రహ్మమై మానవ దేహంలో బ్రహ్మరంధ్రం కూడా ప్రవేశించాడు. అలా ప్రవేశించినటువంటి ఆ పరమేశ్వరుడు, ఆ పరబ్రహ్మ స్వరూపం ఈ శరీరానికి ఉన్నటువంటి నవరంధ్రాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ ఇంద్రియాలన్నింటితోనూ అన్ని రకాలైనటువంటి లౌకికమైన సుఖాలు కూడా అనుభవిస్తూ తానే దేహము అనే భావనతో ఉన్నాడు. తాను వచ్చినటువంటి మార్గం మర్చిపోయాడు. కాబట్టి బయటికి వెళ్లే మార్గం ఏదో తెలియదు. వచ్చిందో కూడానే బయటికి వెళ్ళాలి. మానవుడు ముక్తి పొందాలి అంటే అంత్యకాలంలో అతని యొక్క ప్రాణాలు, ఆ జీవుడు నవరంధ్రాల్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. ఏ రంధ్రంలో నుంచి బయటికి వెళ్ళినా మళ్ళీ పునర్జన్మ అనేది తప్పదు. మరి ఎక్కడి నుంచి వెళ్ళాలి? వచ్చిన మార్గం గుండానే, అంటే బ్రహ్మరంధ్రం గుండానే బయటికి వెళ్ళాలి. ఆ వచ్చిన మార్గం మర్చిపోయి ఇక్కడే పంజరంలో బంధించబడినటువంటి పక్షిలాగా ఇక్కడే ఉండిపోయాడు. మరి ఇప్పుడు ఆ పరమేశ్వరుని, ఈ జీవుడు బయటికి వెళ్ళాలి అంటే, ఒకవేళ మళ్ళీ బయటకు కనుక వెళ్ళినట్లయితే, ఎలా బ్రహ్మరంధ్రం గుండా కనుక బయటికి వెళ్ళినట్లయితే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అయిపోతాయి. కానీ ఇక్కడ అజ్ఞానంతో కూరుకుపోయినటువంటి ఈ జీవాత్మ నేనే దేహము అని అనుకుంటూ ఉన్నాడు. నేను అంటే దేహం కాదు, నేను అంటే ఆత్మ. ఆత్మ వేరు, దేహం వేరు. ఈ దేహము అనేది అశాశ్వతమైనటువంటిది. ఇది పార్థివ శరీరము, పంచభూతాలతో నిర్మించబడినటువంటిది ఈ దేహం. ఈ దేహం ఇక్కడే నాశనం అయిపోతుంది. మన కళ్ళ ముందే అనేక మంది పుడుతూ ఉన్నారు, చచ్చిపోతూ ఉన్నారు. వీళ్ళందరినీ ఇక్కడే ఖననం చేస్తున్నా లేదా దహనం చేస్తూ ఉన్నాం. కాబట్టి దేహము అనేది అశాశ్వతమైనటువంటిది. మరి శాశ్వతమైనటువంటిది ఏది? ఆత్మ ఒక్కటే శాశ్వతమైనటువంటిది. సత్యము, నిత్యము, శాశ్వతము అయినటువంటిది ఆత్మ. కేవలం అజ్ఞానంతో నేనే ఈ దేహాన్ని, దేహం వేరు ఆత్మ వేరు అని నువ్వు భావన చేస్తూ ఉన్నావు. అలా కాదు, రెండు ఒకటేను అనే భావన కనుక చేసినట్లయితే, ఈ అజ్ఞానాన్ని కనుక మనం పోగొట్టుకున్నట్లయితే, అజ్ఞానం అనేది ఎప్పుడు పోతుంది? జ్ఞానం కనుక వచ్చినట్టయితే అజ్ఞానం పోతుంది. గది అంతా కూడా చీకటి ఆవరించి ఉంది. ఈ చీకటి ఎప్పుడు పోతుంది? నువ్వు లైట్ వేస్తే చీకటి పోతుంది. లైట్ వేయటం అంటే జ్ఞాన దీపాన్ని కనుక నువ్వు వెలిగించినట్లయితే ఆ చీకటి అనేది దానంతా అదే పటాపంచలైపోతుంది. అప్పుడు నీకు పరమేశ్వర స్వరూపము అనేది సాక్షాత్కరిస్తుంది. అంటే ఒక గదిలో మనం ఒక కుండను పెట్టాం, ఆ గదిలో దీపం లేదు, గదిలో తలుపులు వేస్తాం, అంతా చీకటిగా ఉంది. ఇలా చీకటిగా ఉన్నటువంటి ఆ గదిలో ఈ కుండ ఎక్కడున్నదో మనకు కనిపించదు. కుండ ఎక్కడుందో మనకి తెలియదు. ఇప్పుడు ఎవరైనా వీళ్ళ గదిలో లైట్ వేశారనుకోండి, గదిలో ఉన్నటువంటి చీకటి అంతా కూడా పటాపంచలైపోయింది. ఆ కొండ ఎక్కడుందో మనకి కనిపిస్తుంది. కొండ గతంలోనూ ఆ గదిలోనే ఉంది, ఇప్పుడు ఆ గదిలోనే ఉంది. కానీ ఇప్పుడు దీపం వెలిగింది కాబట్టి మనం ఆ కొండను చూడగలిగాము. అట్లాగే జ్ఞానజ్యోతి అనేది ఎప్పుడైతే వెలుగుతుందో అప్పుడే పరమేశ్వర సాక్షాత్కారము అనేది జరుగుతుంది. అదే విషయాన్ని ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. ఒరే నాయనా శ్వేతకేతు, పరమాత్మ అంటే ఎవరో కాదయ్యా, నువ్వే పరమాత్మ, తత్వమసి, అదే నువ్వై ఉన్నావు. నీలో ఉన్నటువంటి జీవాత్మ, అక్కడ ఉన్నటువంటి పరమాత్మ, ఈ రెండు ఒకటేను, రెండు వేరు కాదు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకని వేరు కాదు అంటే, మనకి ఇదంతా ఖాళీగా ఉన్నటువంటి ఈ ప్రదేశం అంతా కూడా ఆకాశము అని అంటాం, దీన్ని మహదాకాశము అని అంటాం. ఇప్పుడు మనం ఇక్కడ ఒక చిన్న కుండను పెట్టాం. ఆ కుండలో కూడా ఖాళీ ప్రదేశం అంతా ఆక్రమించి ఉన్నది ఏమిటి అంటే ఇది కూడా ఆకాశమే. అయితే ఈ కుండలో ఉన్నటువంటి ఆకాశాన్ని ఘటాకాశము, కుండలో ఉన్నటువంటి ఆకాశము అనే పేరుతో పిలుస్తారు, ఘటాకాశము అని పిలుస్తారు.
అలా అని బయట ఉన్నటువంటి ఈ మహదాకాశము, ఈ కుండలో ఉన్న ఘటాకాశము, ఈ రెండు వేరు కాదు, రెండు ఒకటే. అది కుండలో ఉన్నది కాబట్టి ఘటాకాశము అని అంటున్నాం, ఇది బయట ఉన్నది కాబట్టి మహదాకాశము అని అంటున్నాం. అలాగే చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపం ఆక్రమించి ఉన్నది కాబట్టి అది పరమేశ్వర స్వరూపము అని అన్నాం. ఇదేమో ఈ దేహంలో ఉన్నది కాబట్టి, ఈ జీవుల్లో ఉన్నది కాబట్టి దీన్ని జీవాత్మ అని అన్నాం, దాన్నేమో మహదాత్మ అని అన్నాం. ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఈ ఆత్మ అనేది బయటికి వెళ్ళిపోయిందో అప్పుడు ఈ జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది. అందుకే మనకి ఉపనిషత్తు చెప్తూ ఉన్నది చూడండి, జీవించి ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకే ఇది కుక్క, ఇది పిల్లి, ఇది ఏనుగు, ఇది ఒంటె, ఇది గేదె, ఇది ఆవు, ఇట్లా ఈ తేడా అనేది మనకి తెలుస్తుంది. అది మరణించిన తర్వాత దాని జీవం పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అది ఒక జీవి అంతే, అది ఆత్మస్వరూపం. కానీ శరీరం లేదు, శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టేసింది. దీనికే చాలా తేలిగ్గా చెప్పుకోవాలి అంటే, ప్రవహిస్తూ ఉన్నంత వరకే ఇది గంగా నది, ఇది యమునా నది, ఇది కృష్ణ, ఇది గోదావరి, ఇన్ని పేర్లతో మనం పిలుచుకోవటం అనేది జరుగుతుంది. కానీ ఈ నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలిసిపోయినాయి. సముద్రంలో కలిసిపోయిన తర్వాత గంగా నది వెళ్ళి సముద్రంలో కలిసింది. సముద్రం నీరేదో గంగ నీరేదో తెలుస్తుందా ఇంకా మనకి? అంతా ఒకటే అయిపోతుంది. అట్లాగే ఈ ఆత్మ ఎప్పుడైతే పరమాత్మలో లీనమైపోతుందో జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అయిపోతాయి. అదేరా నాయన ఇక్కడ ఉన్నది తత్వం అసి, అదే నువ్వయ్యున్నావు. కుమారుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు బ్రహ్మజ్ఞని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. నాయనా కుమారా, ఆకాశంలో సూర్యుడు దివ్యమైనటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ సూర్యుడిలో ఏ కాంతి అయితే ఉన్నదో, ఏ తత్వం అయితే ఉన్నదో అదే తత్వం నీలో కూడా ఉన్నది. తత్వం అసి, అదే నువ్వయ్యున్నావు. ఆకాశంలో చంద్రుడు అమితమైనటువంటి చల్లదనాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ చంద్రుల్లో ఏ చల్లదనం అయితే ఉన్నదో, ఏ తత్వం అయితే ఉన్నదో అదే నీలోను కూడా ఉన్నది. తత్వమసి, అదే నువ్వయ్యున్నావు. ఈ రకంగా ఆకాశంలో గాని, భూమిలో గాని, గాలిలో గాని, నీరులో గాని, నిప్పులో గాని, ఎక్కడైనా సరే ఆ తత్వమే నీలో కూడా ఉన్నది. తత్వం అసి, అదే నువ్వయ్యున్నావు. అంటే నువ్వే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపానివి. నిన్ను మించినటువంటి పరమేశ్వర స్వరూపము అనేది ఎక్కడా లేదయ్యా. అయినా ఇదేరా బ్రహ్మ విద్య అంటే. అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని నువ్వు భావన చేయటమే పరబ్రహ్మ స్వరూపం. ఇదే బ్రహ్మ విద్యరా నాయన. ఈ బ్రహ్మ విద్యను తెలుసుకున్నటువంటి మానవుడు బ్రహ్మవిద్ బ్రహ్మయో భవతి. పరబ్రహ్మ స్వరూపాన్ని ఎవరైతే సాక్షాత్కరింపజేసుకుంటారో అతడు కూడా పరమేశ్వర స్వరూపమే అవుతాడు. అతడు కూడా పరబ్రహ్మ స్వరూపమే అవుతాడు. ఇది బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తాను. మనం అవుతాడా? అవుతాడు. ఎందుకనంటే ఇదంతా కూడా భ్రమరక న్యాయం. భ్రమరము అంటే తుమ్మెద. ఈ తుమ్మెద ఎలా వస్తుంది అనే విషయానికి మనం చెప్తూ ఉన్నాం చూడండి. తుమ్మెద ఎలా వస్తుంది అంటే, పేడ పురుగును తీసుకెళ్లి ఒక తుమ్మెద ఒక పేడలో ఒక గోడకి అంటించేసి దాని చుట్టూ బొయ్యి అని తిరుగుతూ ఉంటుంది. కొంతకాలం అలా తిరిగేటప్పటికీ ఆ పేడ పురుగు దాని ఉరికి మర్చిపోయి అది కూడా తుమ్మెదకు మళ్ళీ జుంకారని చెప్తూ బయటకు వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు. దాన్ని భ్రమరక న్యాయము అంటారు. అంటే దాని బ్రెయిన్ అంతా కూడా పూర్తిగా వాష్ అయిపోయి నేను కూడా ఒక భ్రమరాన్నే అనే భావంతో అది మళ్ళీ భ్రమరం వల్లే తిరుగుతుంది. అలా జరుగుతుంది. కాబట్టి ఓ ఉద్దారక, నువ్వే పరమేశ్వర స్వరూపానివి, నీకు మించినటువంటిది ఏమీ లేదు. మరి పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడో లేడయ్యా, నీ శరీరంలోనే ఉన్నాడు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన చేయేది అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్తు అనేటువంటిది స్కందోపనిషత్తు. అంటే ఈ దేహమే దేవాలయం. ఇందులో ఉన్నటువంటి సనాతనమైనటువంటి పురుషుడు, ఈ జీవుడు ఎవడైతే ఉన్నాడో అతడే సనాతనమైనటువంటి పరమేశ్వర స్వరూపము. అదే చెప్తోంది మనకి. కాబట్టి మనకి మామూలుగా అమ్మవారిని కానీ లేకపోతే ఏ దేవతనైనా సరే మనం అర్చన చేసేప్పుడు చెప్పాడు చూడండి, నువ్వు ఎక్కడ ఉంటావు? ముని మానసాంశిగా, మునుల యొక్క మనస్సు అనే దీంట్లో ఉన్నాను. భగవానుడు చెప్తాడు ఉత్తర గీతలో, ఉద్ధవ గీతలో, రెండింటిలోనూ కూడా నువ్వు ఎక్కడ ఉంటావు అంటే హృత్పద్మమునందు ఉంటాను అన్నాడు. హృత్పద్మమునందు ఉంటాను. హృత్పద్మము అంటే ఎక్కడ?
మానవుడి యొక్క హృదయము అని చెప్పబడేటటువంటి ఈ పద్మంలోనే ఉంటాను. ఎలా ఉంటాడు? ఈ పరమేశ్వర స్వరూపం జ్యోతి రూపంలో ఉంటాడు. అక్కడ మనకి చెప్పండి చూడండి, పద్మకోశ ప్రదీకాశిమ హృదయం చాప్యదోముఖం అథో నిశ్చావితాంతే నాభ్యాము పరితిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతు. నాభికి కొద్దిగా పైన అక్కడ ఒక పద్మం ఉన్నది. ఆ పద్మంలో నేను ఉంటాను అన్నాడు. ఎలా? నీలతో ఎద మధ్యస్థాద్విద్యుల్లేకే వభాస్వర నీవారసూక వర్తన్వి పీతాభా స్వచ్ఛరూపమా తస్యాశిఖాయా మధ్యే పరమా ఆత్మా వ్యవస్థిత. అక్కడ జ్యోతి రూపంలో ఈ జ్యోతి అనేది వెలుగుతూ ఉంటుంది. ఆ జ్యోతి కూడా ఎలా ఉంటుంది అంటే నీలతో ఎద మధ్యస్థ ద్విజ్యుల్లేకే వభాస్వర నీలమైనటువంటి మంట వస్తూ ఉంటుంది. మనం ఏదైనా మండిస్తే, ఏదైనా ఒక కాగితం అంటించామనుకోండి, అది పసుపు రంగులోనూ ఎరుపు రంగులోనూ మండుతుంది. అందులో కార్బన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎర్రగా ఉంటుంది, లేకపోతే ఆ మంట పచ్చగా ఉంటుంది. కానీ అదే గ్యాస్ స్టవ్ వెలిగించామనుకోండి, అందులో కార్బన్ కంటెంట్ ఉండదు, అందుకనే అది నీలం మంట వస్తుంది గ్యాస్ స్టవ్. అంటే ఏ రకమైనటువంటి మలినము గనక లేకపోతే నీలంగా మంట మండుతుంది. అదే నీలంగా ఇక్కడ ఈ మంట జ్యోతి అనేది ప్రకాశిస్తూ ఉన్నది అన్నాడు. నీలతో ఏదో మధ్యస్థాద్విద్యుల్లేకే వభాస్వర. అది కూడా ఎంతున్నది? నీవారసోక వర్తన్వి పీతాభా స్వచ్ఛనోపమా. నివారములు ధాన్యం, ఆ ధాన్యం గింజ యొక్క ములికి ఎంత ఉంటుందో అంత ఉన్నది అక్కడ. అది పచ్చని రంగుతో ప్రకాశిస్తూ ఉన్నది. తస్యాశిఖాయా మధ్యే పరమా ఆత్మా వ్యవస్థిత. దాని యొక్క ఆ శిఖలో, అగ్ని శిఖలో దాని మధ్యలో పరమేశ్వర స్వరూపము అనేది ప్రతిష్ఠితమై ఉన్నది. ఆ పరమేశ్వరుడు ఎవరు? సబ్రహ్మ సశివ సహరి స ఇంద్ర సోక్షర పరమస్వరాట్. అదే బ్రహ్మ, అదే ఇంద్రుడు, అదే రుద్రుడు, అదే విష్ణువు, అదే అక్షర స్వరూపుడు. అక్షర స్వరూపుడు అంటే అక్షరము అంటే నాశనము లేనటువంటి వాడు, క్షరమ లేనటువంటి వాడు, నాశనము లేనటువంటి వాడు. ఆ నాశనంలో లేనటువంటి ఆ పరమాత్మ స్వరూపం ఏది అంటే అదేనయ్యా సబ్రహ్మ సశివ సహరి స ఇంద్ర సోక్షర పరమస్వరాట్. అతడే పరబ్రహ్మ. ఎక్కడ ఉన్నది? ఇదిగో జ్యోతిరూప పరాకారాయ దేహోద్భవ శివే. ఆ జ్యోతి రూపంలో ఆ పరాకారమైనటువంటి ఆ పరమేశ్వర స్వరూపం ఈ శరీరంలోనే ఉన్నది. ఈ శరీరము అనేది 5 కోశములతో నిర్మించబడింది అని చెప్తోంది మనకి ఉపనిషత్తు. తైత్రీయ ఉపనిషత్తు ఇక్కడ చెప్తూ ఉన్నది చూడండి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు. ఈ 5 కోశములు కూడా ఈ శరీరము అనేది అన్నమయ కోశము. ఒక కోశం లోపల ఒక కోశం, ఒక కోశం లోపల ఒక కోశం, 5 కోశంలో కూడా ఒకదానిలో ఒకటి అలా దిగబడి ఉంటాయి. ఆఖరికి ఉండేది ఆనందమయ కోశము. తైత్రీయోపనిషత్తులో వరుణ మహర్షి యొక్క కుమారుడు భృగు మహర్షి విద్యాభ్యాసం పూర్తి చేశాడు. తండ్రి దగ్గరికి వచ్చాడు. ఎలానైనా విద్యాభ్యాసం పూర్తి అయిపోయిందా? అయిపోయింది. అయితే పరబ్రహ్మ స్వరూపం అంటే ఏమిటో చెప్పు. నాకు తెలియదు. ఎందుకని? మా గురువు గారు చెప్పలేదు. ఇప్పుడు వెంటనే గురువు అడిగాడు, తండ్రి బ్రహ్మ విద్యను గురించి మా గురువు గారు చెప్పలేదు, నువ్వే నాకు చెప్పచ్చు కదా అన్నాడు. నాయనా, పరబ్రహ్మ స్వరూపం అంటే ఒకళ్ళు చెబితే వచ్చేది కాదయ్యా బ్రహ్మ విద్య అంటే. మరి ఎట్లా? ఎవరికి వాళ్లే తెలుసుకోవాలి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళు చెబితే విని తెలుసుకునేది కాదు బ్రహ్మ విద్య అంటే. ఎవరికి వాళ్లే తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? తపస్సు చేస్తే తెలుస్తుంది. చాలా విచిత్రమైనటువంటి విషయం కదా. తపస్సు చేస్తే ఎట్లా తెలుస్తుంది? ఎవరన్నా చెప్తే తెలుస్తుంది, అంతే కదా. మనం తపస్సు చేస్తే మనకెట్లా తెలుస్తుంది? ఎవరు చెప్తారు మనకి? కానీ ఈ విషయాలన్నీ కూడా తపస్సు చేస్తేనే తెలుస్తాయి, ఇంకోళ్ళు చెబితే తెలియవు. ఇది నిజమేనండి. అనుభవైక వేద్యము. చాలా విషయాలు మనకి నిద్రలో కనిపిస్తాయి, మనకి తెలుస్తాయి. ఎవరు చెప్పారు? మనకి తెలియదు. కానీ ఆ విషయాలకు సమాధానాలు మాత్రం
మనకు ఉన్నటువంటి ప్రశ్నలకి సమాధానాలు మాత్రం మనం నిద్రపోతున్నప్పుడు ఆ నిద్రలో కనిపిస్తాయి మనకు. అందుకని తపస్సు చేసి తెలుసుకోవాలి అన్నాడు. సరే అని అన్నాడు. వెళ్ళి తపస్సు చెయ్యి అన్నాడు. వెళ్ళాడు. ఈ భృగు మహర్షి తపస్సు చేశాడు. కొంతకాలం తపస్సు చేసి తిరిగి వచ్చాడు. తండ్రి తెలిసింది అన్నాడు. ఏమిటి? అన్నమే పరబ్రహ్మ స్వరూపము. కాదయ్యా, అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేమాట నిజమే, కానీ అన్నమే పరబ్రహ్మ స్వరూపం కాదు. మళ్ళీ వెళ్ళి తపస్సు చేయాలని మళ్ళీ కొంతకాలం తపస్సు చేశాడు. ఇప్పుడు వచ్చాడు. ప్రాణమే పరబ్రహ్మ స్వరూపము. అయినా ప్రాణం పరబ్రహ్మ స్వరూపం అనేమాట నిజమే, కానీ ప్రాణమే పరబ్రహ్మ స్వరూపం మాత్రం కాదు. మళ్ళీ వెళ్ళి తపస్సు చేయన్నాడు. అంటే బ్రహ్మ విద్యలో 2వ మెట్టు ఎక్కావు నువ్వు, మళ్ళీ వెళ్ళి తపస్సు చేయి. మళ్ళీ తపస్సు చేశాడు. ఇప్పుడు మనస్సే పరబ్రహ్మ స్వరూపము. మళ్ళీ చెప్పాడు. నాయనా కాదు, మనస్సు కూడా పరబ్రహ్మ స్వరూపమే, అంతేగాని మనస్సే పరబ్రహ్మ స్వరూపం కాదు. నువ్వు 3వ మెట్టు ఎక్కావు బ్రహ్మ విద్యలో, మళ్ళీ చేయాలి. మళ్ళీ తపస్సు చేశాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు. తండ్రి విజ్ఞానమే పరబ్రహ్మ అన్నాడు. నాయనా విజ్ఞానం కూడా పరబ్రహ్మ స్వరూపమే, కానీ విజ్ఞానమే పరబ్రహ్మ స్వరూపం కాదు. వెళ్ళి మళ్ళీ తపస్సు చేయన్నాడు. ఈసారి మళ్ళీ వెళ్ళి తపస్సు చేశాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు. తండ్రి ఆనందమే పరబ్రహ్మ స్వరూపము అన్నాడు. ఇదిరా, ఇప్పుడు నీకు పరబ్రహ్మ స్వరూపం అంటే తెలుస్తుంది. ఆనందో పరబ్రహ్మేతి విజానాతు. ఆనందమే పరబ్రహ్మ స్వరూపము అని చెప్పాడు. ఈ పరబ్రహ్మ ఎక్కడ ఉంటాడు అంటే అన్నమయ, ప్రాణమయ, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశముల మధ్య 5వదైనటువంటి ఆనందమయ కోశమునందు పరబ్రహ్మ స్వరూపం ఉంటుంది. అంతేగాని ఆనందమయ కోశం పరబ్రహ్మ స్వరూపం కాదు. కోశం కాదు పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ స్వరూపము అంటే ఆనందమయ కోశమునందు ఉండేటటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నాడో అది పరమేశ్వర స్వరూపము. అంటే అతడు నిరంతరము కూడా, అంటే ఈ పరమ పురుషుడు నిరంతరము కూడా ఆనంద డోలికలలో తేలియాడుతూ ఉంటాడు అని చెప్పాడు. మహదానందంలో ఉంటాడు. దాన్నే బ్రహ్మానందము అని అంటారు. ఇప్పుడు బ్రహ్మానందము అంటే ఏమిటండి అని అడిగాడు. ఈ తైత్రీయ ఉపనిషత్తులో 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ, ఇదంతా కూడా 2వ అధ్యాయంలో చెప్పాడు. 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి తండ్రి అసలు బ్రహ్మానందము అంటే ఏమిటి, దాన్ని ఆనందవల్లి అన్నాడు. శిక్షావల్లి, భృగువల్లి, ఆనందవల్లి అని మొత్తం 3 అధ్యాయాలుగా ఉంటుంది. ఆనందవల్లి ఏమిటి? ఆనందము అంటే ఈ లోకంలో బాగా బలం కలిగినటువంటి వాడు, బాగా ధనం ఉన్నటువంటి వాడు, ధనవంతుడైనటువంటి వాడు, చదువుకున్నటువంటి వాడు, జ్ఞానం ఉన్నటువంటి వాడు, యుక్తాయుక్త విచక్షణ కలిగినటువంటి వాడు, యజ్ఞయాగాది క్రతువులన్నీ చేసేవాడు, సద్బ్రాహ్మణుడైనటువంటి వాడు, అనుభవించాలి అనే కోరిక ఉన్నటువంటి వాడు, తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని పూర్తిగా అనుభవించేవాడు, అతడు అనుభవించేటటువంటి ఆనందాన్నే మానుషానందము అని అంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరికన్నా కూడా అతడు గొప్పదైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అది మానుషానందమయ్యా. ఈ మానుషానందానికి 100 రెట్లు ఉంటుంది మానవ గంధర్వానందము. మానవ గంధర్వులు అంటే మానవులుగా ఉండి గొప్ప పనులు చేసి యజ్ఞయాగాది క్రతువులు చేసి గంధర్వత్వాన్ని పొందినటువంటి వాళ్ళని మానవ గంధర్వులు అని అంటాం. వాళ్ళు పొందే ఆనందము ఈ మానవానందాన్ని, మానుషానందానికి 100 రెట్లు ఉంటుంది. ఆ గంధర్వానందానికి, మానవ గంధర్వానందానికి 100 రెట్లు ఉంటుంది నిజ గంధర్వానందం. అంటే పుట్టుకతోనే గంధర్వులుగా వచ్చినటువంటి వాళ్ళు. మానవ గంధర్వులు వేరు, నిజ గంధర్వులు వేరు. నిజ గంధర్వులు ఇంకో మెట్టు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు పొందే ఆనందం, వీళ్ళు పొందే ఆనందానికి 100 రెట్లు ఉంటుంది. ఈ నిజ గంధర్వానందానికి 100 రెట్లు ఉంటుంది చెరలోక పితరానందము. దానికి 100 రెట్లు ఉంటుంది అయానజ దేవానందము. దానికి 100 రెట్లు ఉంటుంది దేవానందము. దానికి 100 రెట్లు ఉంటుంది, ఆ దేవానందానికి 100 రెట్లు ఉంటుంది బృహస్పతి పొందే ఆనందము. దానికి 100 రెట్లు ఉంటుంది ప్రజాపతి పొందేటటువంటి ఆనందము. ప్రజాపతి అంటే ఇక్కడ చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ. దానికి 100 రెట్లు ఉంటుంది ఆ బ్రహ్మ పొందే ఆనందానికి 100 రెట్లు ఉంటుంది పరబ్రహ్మ స్వరూపం పొందేటటువంటి ఆనందము. అది ఎంత గొప్పదైనటువంటి ఆనందము అంటే ఈ లోకంలో ఇప్పుడు మనం పొందే ఈ మానుషానందానికి ఎన్ని
వేల రెట్లు ఉన్నదో మనం లెక్క పెట్టలేము. అన్ని రెట్లు ఉంటుంది ఆ బ్రహ్మానందము అనేది. అందుకే ఆ పరబ్రహ్మ ఉన్నటువంటి చోట అదే మనం పరమపదము అని, కైవల్యము అని, లేదా కైలాసము అని, వైకుంఠము అని ఇట్లా అనేక రకాలతో పిలుస్తుంటాం. స్వర్గం మాత్రం కాదు. ఇక్కడ అక్కడ పొందేటటువంటి ఆనందము, అక్కడ దుఃఖము అనేది ఉండదు, బాధలు అనేది ఉండవు, ఆకలి దప్పకెలు ఉండవు, రాగద్వేషాలు ఉండవు, అన్నింటికీ అతీతంగా ఉంటుంది. ఎప్పుడు సుఖమే ఉంటుంది, ఎప్పుడు ఆనందమే ఉంటుంది. ఆనందం ఇది అని వర్ణించడానికి మనకి వీలు కానటువంటిది అదే బ్రహ్మానందము. మరి బ్రహ్మత్వ సిద్ధి పొందినటువంటి మానవుడు అంటే బ్రహ్మానందాన్ని తానే పరబ్రహ్మ స్వరూపాన్ని అని భావన చేసే మానవుడు, ఎవరైతే పరబ్రహ్మ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకోగలిగాడో అతడికి చరాచర జగత్తుతో సంబంధము అనేది ఉండదు. ఎవరితోనూ పలకడు, ఎవరితోనూ మాట్లాడు, ఎవరేం చెప్పినా వినడు, ఎవరేం పెట్టినా తినడు. అతని లోకమే వేరు. ఆనంద డోలికలలో అలా విహరిస్తూ ఉంటాడంతే, అలా వెళ్ళిపోతూ ఉంటాడు. అది బ్రహ్మానందము అంటే. అతడు పొందేటటువంటి ఆనందానికి మించినటువంటి ఆనందము అనేది లేదయ్యా. బ్రహ్మవిద్ బ్రహ్మయో భవతి. ఎవడైతే ఆ పరబ్రహ్మను సాక్షాత్కరింపజేసుకోగలిగాడో అతడు ఈ రకమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. అతడు పాలలో పాలులాగా, నీళ్లలో నీళ్లులాగా, ఆకాశంలో ఆకాశంలాగా అతని యొక్క జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది. అదే సాయుధ్యము అని అంటారు. అదే ముక్తి. ముక్తి మోక్షము. ముక్తి అంటే ఏమిటి? విముక్తి. లౌకికమైనటువంటి బంధనాల నుంచి ఎవడైతే విముక్తుడు కాగలిగాడో అతడే ముక్తుడు. అతడికే ముక్తి అనేది వస్తుంది, అతడికే మోక్షము అనేది వస్తుంది. అతడే పరబ్రహ్మలో లీనమైపోగలుగుతాడు. ఇలా పరమేశ్వర స్వరూపం గురించి మన వేదాలన్నీ కూడా, ప్రత్యేకించి ఉపనిషత్తులు, జ్ఞానకాండని వివరించినటువంటి ఉపనిషత్తులు చాలా వరకు చెప్పడనే ప్రయత్నం చేసినాయి. అందులో చాలా వరకు కృతకృత్యులైనారు ఈ మహర్షులు అని కూడా మనం చెప్పచ్చు. కాబట్టి ఇది నిరాకార బ్రహ్మ. నిరాకార బ్రహ్మోపాసన చేసినటువంటి వాడు పరమేశ్వర స్వరూపంలో లీనమైపోతాడు. జీవాత్మ పరమాత్మ రెండూ కూడా ఒకటే అయిపోతాయి. అదే సాకార బ్రహ్మోపాసన చేసినటువంటి వాడు, నువ్వు ఈశ్వరుణ్ణి ధ్యానం చేయి, విష్ణుమూర్తిని ధ్యానం చేయి, అమ్మవారిని ధ్యానం చేయి, ఎవరినైనా చేయి, వాళ్ళకి భృత్యులుగా ఆలోకంలో వాళ్ళు శాశ్వతంగా ఉండిపోతారు. అక్కడ అదే ముక్తి. సాకారాన్ని ధ్యానం చేశాడు కాబట్టి ఒక ఆకారంతో ఉండిపోతాడు, అదే ముక్తి. వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు, వాళ్ళకు కూడా పునర్జన్మ అనేది ఉండదు. నిరాకారాన్ని ధ్యానం చేసినటువంటి వాడికి ఇక్కడ పునర్జన్మ అనేది ఉండదు. ఎందుకనంటే ఈ జీవాత్మ అనేది పరమాత్మలో కలిసిపోతుంది, రెండూ ఒకటే అయిపోతాయి. ఈ రకంగా ముక్తి వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటూ ఇవాళతో మనం